అసలు ఈ నల్ల అల్లంకి మీకున్న సంబంధం ఏంటి? ఫస్ట్ గతంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా ఉండేవాడిని అండి. సో అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని రకాల చిన్న చిన్న చెడు అలవాట్లు ఉండడం వల్ల నా ఆరోగ్యం అనేది పాడయ్యింది సార్. మీ చెడు అలవాట్లు అంటే మద్యానికి బానిస అయ్యారా? అయ్యాను సార్. పూర్తి స్థాయి ఇబ్బంది అయిపోయి నేను 21 days పైనే హాస్పిటలైజ్ అయ్యాను. ఇక్కడే సార్ మన హైదరాబాద్లోని. తర్వాత ఒక బిర్యానీ తింటే కూడా అరగలేని పరిస్థితికి వచ్చాను. మలేషియాలో ఈ కంపెనీ తయారు చేసేటటువంటి కంపెనీ ఉంది సార్. నల్లల్లం పండేది మాత్రం థాయిలాండ్లో పండుతుంది. మన దేశంలో పండుతుంది అది. ఇక్కడ వాతావరణంలో థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి నల్లల్లం మాత్రమే శ్రేష్టమైంది, ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్పాను. నాకు బాగైంది కాబట్టి నేను ఒక 50 కిట్లు కొని. క్యాప్సూల్ ఎలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. చూపిస్తా సార్. ఇది నల్ల అల్లం సారంతో ఉంటుంది సార్. ఇది ఆహారం, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఏ ఫుడ్ అండి. మన అల్లం 100 రూపాయలు కేజీ సార్. నేను మాట్లాడుతున్న ఈ నల్లల్లము 4500 సార్ కిలో. ఇదే డాక్టర్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి కన్వర్ట్ చేసే శక్తి నల్ల అల్లానికి ఉందని రీసెర్చ్ చేసి చెప్పారు. ఎస్, ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. మీరు చెప్తున్న ప్రకారము షుగర్ మీద, బీపీ మీద, థైరాయిడ్, క్యాన్సర్, ఆటిజం అన్ని దాంట్ల మీద పనిచేస్తుంది సార్. బాడీ మీద సర్వరోగ నివారణ అంటారా? 100% సార్. ఎందుకు కేస్ స్టడీ ఏమైనా చూపించగలరా? ఉన్నారు సార్. వారు షుగర్కి వాడుకొని ఇవాళ టాబ్లెట్ లేకుండా అయ్యారు. వారి HbA1c ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి. మనమే చూద్దాం, ఇది దమ్ ఉంది అని అంటున్నారు కదా, ఈ దమ్ ఎంత ఉందో చూద్దామని ధైర్యం చేసి నేను వాడిన. నేను ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు 9.8 HbA1c, ఇప్పుడు 5.1. 3 నెలలు అయింది సార్ నేను ఈ షుగర్ మాత్రలు వేయకుండా. నల్ల అల్లంతో తయారు చేసినది ఒక దివ్య ఔషధం అంటారు. ఖచ్చితంగా సార్. సార్ ఏంటి నల్ల అల్లం అనేది ఎలా మీకు పరిచయం అయింది? దీంతో ఏ మీకు ఉపయోగం కలిగింది అంటారు? ఒక 3 months కంతా నాకు మైగ్రేన్ తలనొప్పి తగ్గింది, నార్మల్. సరే, PCOD ప్రాబ్లం కూడా ఇది పనిచేస్తుంది అన్నారు. మా అమ్మాయికి అప్పటికే మ్యారేజ్ అయ్యి 4 years అయిందట. సరే, తనకు కూడా ఇది పనిచేస్తుందని చెప్తున్నారు కదా, వాడి చూపిస్తామని చెప్పి సార్ ఒక 5 months వాడిచ్చినాం సార్. పాప 5 months వాడిస్తే 4th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వాడు పాపం ఎవరికి చెప్పుకోకుండా వైగ్రా టాబ్లెట్ల కోసం మన దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడు మెడికల్ షాప్. ఇవాళ మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 1.5 month వాళ్ళ పరిస్థితి 60లో ఉన్నోళ్ళు 20లో ఉన్నటువంటి పరిస్థితి. స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్నోళ్ళు మాకు ఒకరిని అప్పచెప్పండి, వి విల్ ప్రూవ్ ఇట్. అదే విధంగా ఈ రోజు బోల్డ్ అన్ని మందికి పిల్లలు కలిగారు సార్. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే బతకడానికి ఎన్ని పాటలైనా పడవచ్చు. ఆరోగ్యం బాగోలేకపోతే ఎంత డబ్బున్నా ఏమీ సాధించలేం. అయితే మీకు ఎలాంటి అనారోగ్యం ఉన్నా ఆ నల్ల అల్లంతో తయారు చేసిన దివ్య ఔషధమే మన పాలిట అమృతం అని అంటున్నారు హైదరాబాద్కు చెందిన జేసిరెడ్డి గారు. అయితే ఆ నల్ల అల్లం ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, అందులో ఉన్న మెటబాలిజం ఏంటి, అది ఎలా వాడాలి అన్న పూర్తి వివరాలు కూడా మన ఇట్స్ యూటీవీ స్టూడియోలో ఉన్న జేసిరెడ్డి గారిని అడిగి తెలుసుకుంటాం. హాయ్ జేసిరెడ్డి గారు, నమస్తే సార్. నమస్తే నాగరాజ్ సార్. ఎలా ఉన్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? పర్వాలేదండి, బాగానే ఉన్నా. మీ ఇంటర్వ్యూ తర్వాత చూడాలి, మరి మీ ఔషధం గురించి తెలుసుకోవాలి ఫస్ట్, దాని తర్వాత ఎలా ఉంటుందని చెప్తాను. అయితే ఇప్పుడు సైన్స్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది, కొత్త పుంతలు దొక్కుతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, ప్రపంచమే మన గుప్పిట్లోకి వచ్చేంత స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇంకా సైన్స్ మీకు తెలిసిందే ఎంతటి క్లిష్టమైనది. ఇప్పుడు గుండెని తీసి గుండెని అమరుస్తున్నారు అన్నమాట, ఇంకొకరి గుండె. ఇంకా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇంకా ఏ దానికైనా కూడా మొత్తం ఈజీ అయిపోయింది అన్నమాట. సైన్స్ పెరిగిపోయింది, వైద్య విద్య అనేది పెరిగిపోతుంది. కానీ ఇప్పుడు అది పెరిగే కొద్దికి అంతే స్థాయిలో వస్తున్నారనమాట. ఒకప్పుడు వీరమాశ్రేణి గారు అంటే కొంతమంది రోజు పొద్దున్న లేస్తే నూనె తాగండి పొట్ట తగ్గుతుంది అంటారు, షుగర్ తగ్గుతుంది అంటారు. కొంతమంది సిరిధాన్యాలు తినండి అంటారు, కొంతమంది మంచి నీళ్లు తాగండి అంటారు. ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల వినిపిస్తోంది బ్లాక్ జింజర్, నల్ల అల్లం. అదే నల్ల అల్లంతో తయారు చేస్తున్న క్యాప్సూల్ తరహాలో వస్తున్నాయి అవి. అది ఒక మహా ఔషధం, అది మనిషి పాలిట రోగి పాలిట ఒక అమృతంలా పనిచేస్తుందని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే విన్నాను.
అందుకే మిమ్మల్ని పిలిపించేసి ఏంటి ఈ నల్ల అల్లం ఏంటి, ఇది ఎక్కడ పండుతుంది, దాని మెటబాలిజం ఏంటి, ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోవడానికి ఒక్కసారి ఫస్ట్ మీ గురించి, మీ నేపథ్యం గురించి వివరించి దాన్ని వివరించండి మళ్ళీ. సార్ నా పేరు జల్లా చంద్రశేఖర్ రెడ్డి. జల్లా చంద్రశేఖర్ రెడ్డి. మీ ప్రాపర్ ఎక్కడండి? నా ప్రాపర్ వచ్చి చిత్తూరు సార్. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం అండి. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం. సో ఇప్పుడు నేను ప్రస్తుతం ఈ యొక్క నల్ల అల్లం యొక్క ఉత్పత్తిని భారతదేశం వైపు తీసుకెళ్తాను. మీరు? నేను ఉండేది హైదరాబాద్లో ఉంటాను సార్. హైదరాబాద్లో. అవును సార్. అసలు ఈ నల్ల అల్లంకి మీకున్న సంబంధం ఏంటి ఫస్ట్? బేసికల్గా ఏంటంటే సార్, నేను గతంలో ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి శిక్షకుడుగా ఉండేవాడిని అండి. ఓకే. సో అక్కడ పనిచేస్తున్నటువంటి క్రమంలో కొన్ని రకాల చిన్న చిన్న చెడు అలవాట్లు ఉండడం వల్ల నా ఆరోగ్యం అనేది పాడయ్యింది సార్. మీ చెడు అలవాట్లు అంటే మద్యానికి బానిస అయ్యారా? అయ్యాను సార్. టు బి ఫ్రాంక్, అప్పట్లో ఉన్న పరిస్థితిలో లైట్గా తీసుకుంటాను. ధూమపానాలు పెద్దగా లేదు కానివ్వండి, రోజు ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కలవడము అలా జరిగిపోయింది. పెద్దవాళ్ళతో కలిస్తే పెద్దవాళ్ళతో అని కాదు, ఇంకా అలా సేవించాలనే ఉండదు. అట్టనేమి లేదు. మీరు అన్నట్టు వాస్తవానికి చెప్పాలంటే ఫస్ట్ అది అలవాటు లేకుండా ఉన్న నేను ఒక లెక్చరర్ గా ఉండేవాడిని సార్. నేను ఆ లెక్చర్ నాది ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్. పీజీ ఏం చేశారు? ఎంఏ లిటరేచర్ అండి, మన ఎస్వి యూనివర్సిటీ నుంచి. సో కల్వకుర్తిలోనే నేను లెక్చరర్గా పనిచేశాను ఇక్కడనే. అయితే అనుకోకుండా బాబు గారు వారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో నాకున్న అసోసియేషన్ వల్ల నన్ను పిలిచి ట్రైనర్గా తీసుకోవడం జరిగింది. ఆయన దృష్టిలో ఎలా పడ్డారు మీరు? మాది సొంత జిల్లా చిత్తూరు జిల్లా సార్. చిత్తూరు జిల్లాలో పనిచేస్తా ఉండడం కాలేదు. ఇక వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళల్లో అంటే వారి దృష్టి దాకా ఫస్ట్ లోనే మనం పడలేదు, కానీ చిన్న చిన్నగా అంచెలంచెలుగా ఒక కార్యకర్త నుంచి నాలో ఉన్నటువంటి వాక్చాతుర్యం కావచ్చు, మంచి ట్రైనింగ్ ఇచ్చే ఎబిలిటీ ఉందని చెప్పి లోకేష్ బాబు గారు ఫస్ట్ నన్ను ప్రోత్సహించి నన్ను ట్రైనర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఏ సంవత్సరం అది? మనకి 2014 నుంచి ఉన్నాను సార్. సో అప్పటి నుంచి నేను తెలుగుదేశం పార్టీకి శిక్షకుడిగా పనిచేశాను. సరే, నాకు కొంతమంది నాయకులుగా పార్టీకే పనిచేశాను సార్. పార్టీలో నా బాధ్యత ఏంటంటే ట్రైనింగ్ చేయడం. అలా నేను కార్యకర్త నుంచి శిక్షకుడి వరకు వెళ్ళడం జరిగింది. 2019 వరకు పనిచేసి కొన్ని అనివార్య కారణాల వల్ల నా హెల్త్ ఇష్యూ రావడంతో నేను ఏమైంది మీకు హెల్త్? నాకు గర్డ్ ఇష్యూ వచ్చింది సార్. గ్యాస్ట్రోఇసోఫికల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది వచ్చింది. ఎందువల్ల వస్తుంది అది? ఇంకా ఎందువల్ల అంటే ఎక్కువ చెడు తిండి, సరైనటువంటి తిండి కానీ ఆహారపు అలవాట్లు కరెక్ట్గా లేకపోవడం వల్ల, మద్యం ఎక్కువ సేవించడం వల్ల, రకరకాల వల్ల అప్పటి వరకు నాకు హెల్త్ అంటే పెద్దగా పట్టించుకునేవాడిని కాదు సార్. ఎందుకు? జీవితం మీద ఆశ లేదా? అట్టనేం లేదు సార్. నేను పెద్దగా ఈ వయసులో ఏముందిలే అని అనుకునేవాడిని. సో ఆ రకంగా ఉండడం వల్ల నేను కొంచెం చెడు అలవాట్లు అది ఫస్ట్ కొద్దిగా ఉన్నది కాస్త ఎక్కువై పెరిగి పూర్తిగా నేను ఒక 20 days వరకు ఒక విధంగా చెప్పాలంటే ఐసీయూలో అడ్మిట్ అయ్యాను నేను. ఓకే. ఆ తర్వాత ఇంకా మా ఆవిడ కూడా ఇంకా వద్దు పోలే, పాలిటిక్స్ పోయి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఆవిడ టీచర్, గవర్నమెంట్ టీచర్. సో ఇక్కడే పాఠాలు చెప్పుకుంటే సరిపోతుంది అని చెప్పి ఆపేయడం. ఫస్ట్ లో ఉండేది సార్. తర్వాత సావాస దోషం నలుగురితో చేరినప్పుడు ఉంటది కదా, అది తప్పింది. ఎందుకంటే నేనేమో ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయిందో నేను ఉత్తరాంధ్రకు నన్ను వేశారు. ఉత్తరాంధ్రలో పోయి పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. రాజకీయ కాదు సార్, నేను గవర్నమెంట్ కాదు, నేను ప్రైవేటు. ఈ పొలిటికల్ పాఠాలు చెప్పడానికి నన్ను ఉత్తరాంధ్రకు పంపించారు. సో అట్లా నేను అక్కడ ఒంటరిగా ఉండడం, మా ఆవిడ ఇక్కడ టీచర్, గవర్నమెంట్ టీచర్ కాబట్టి తను ఇక్కడ ఉండిపోయింది. ఈ పరంపరలో నాకు కొన్ని లైఫ్ పార్ట్నర్ మధ్య నాట్ లైక్ దట్. సో చిన్నగా స్టార్ట్ అయింది. అట్టనేం లేదు సార్, ఏదో అయింది మొత్తం మీద. అయితే అది కాస్త ఇదయ్యి సమయానికి తినకపోవడము ఇవన్న వల్ల నాకు గర్డ్ ఇష్యూ వచ్చింది. అది ఫస్ట్ కొద్దిగా ఉంటే అది క్రానిక్గా అయ్యి పూర్తి స్థాయి ఇబ్బంది అయిపోయి నేను 21 days పైనే హాస్పిటలైజ్ అయ్యాను. ఇక్కడే సార్ మన హైదరాబాద్లోనే. తర్వాత ఒక బిర్యానీ తింటే కూడా అరగలేని పరిస్థితికి వచ్చాను. అప్పుడు ఆలోచించడం మొదలెట్టాను, అరే ఏంట్రా బాబు, మనం బాగున్నప్పుడు వీరుడు సూర్యుడు, మాటల్లో సూపర్ అంటా ఉన్నవాళ్ళు హెల్త్ పాడైనాక ఎవడు పట్టించుకోవట్లేదు. సో అప్పుడు రియలైజ్ అయ్యి అసలు హెల్త్ అంటే ఏంటి. ఎప్పుడైతే నేను హాస్పిటల్లో నుంచి ఇంటికి వెళ్ళానో 3 months రెస్ట్ సార్, అప్పుడు చూడడం మొదలెట్టాను. ఆ పరంపరలో నేను ఫస్ట్ చూసింది ఏంటంటే డాక్టర్ జేసన్ ఫంగ్ అనే ఒక వీడియో చూశాను. అతను ఆయన వచ్చి జేసన్ ఫంగ్ ఏ దేశస్తుడని నేను కరెక్ట్గా చెప్పలేను, కానీ మొత్తం మీద అయితే వారు నెఫ్రాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే పెద్ద నెఫ్రాలజిస్ట్. ఆయన వీడియోని ఒకసారి నేను చూశాను.
వారు గర్డ్ ఇష్యూ ఎందుకు వస్తుంది అనే దానికి సింపుల్గా నేను కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా నాకు బాగా కాలేదు, ఆయన చెప్పిన సలహాని నేను పాటించిన తర్వాత జస్ట్ నువ్వు స్టమక్ ఫుల్ కాకముందే ఆపేరా బాబు అన్నాడు. అంటే ఏం లేదు సార్, మన పొట్టలో నుంచి యాసిడ్ చిమ్ముతుంది, గొంతు కాలిపోతుంది, అది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసి ఉంటారు. అది నాకు ఎక్కువ అయింది. ప్రతిరోజు గర్డ్ ఇష్యూ ఉండి గొంతు కాలిపోవడము, ఎక్కువ తినలేకుండా ఎసిడిటీకి మించింది, ఇంకా దానికన్నా కొంత పై స్థాయి అనుకోండి. ఈ యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి చాలా ఇబ్బంది పడేవాడిని. ఆయన చెప్పిన సలహాను పాటించిన తర్వాత నాకు యాసిడ్ రిఫ్లెక్స్ అనేది పోయింది. అరే ఇంత సింపుల్గా ఉంటుందని ఆయన మాటల్ని ఆయన వీడియోలను వినడం మొదలెట్టాను. అప్పుడు నేను తెలుసుకున్న సో ఆ వాల్వ్ అనేది ఉంటుంది సార్, ఆ వాల్వ్ని చిమ్ముకొని పైకి రాకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి, ఎక్కువ తిన్నప్పుడు పైకి వస్తాం. ఇది తెలుసుకున్న తర్వాత ఆయన మాటలకు ఆకర్షితుడైనాను. ఆయన వీడియోల్లో చూసినప్పుడు షుగర్కి, డయాబెటీస్కి, అంటే టైప్ 2 డయాబెటీస్కి యూ డోంట్ నీడ్ టు టేక్ క్యాప్సూల్స్, అదే ఐ మీన్ టాబ్లెట్. డయాబెటీస్ అంటే ఎలా ఉంటాయి నేను చెప్తా సార్. ఫస్ట్ అయితే ఆయన విన్న మాటలు ఒక మాట చెప్పి తర్వాత చెప్పిన దానికి వస్తాను సార్. ఆయన చెప్పాడు ట్యాబ్లెట్లు వాడాల్సిన అవసరం లేదు, మందులు అక్కర్లేదని చెప్పడం జరిగింది. అది విన్న తర్వాత నాకు మరింత ఇంట్రెస్టింగ్ అనిపించింది. దాన్ని నేను చూడడం, ఆయనకి ఫ్యాన్ అయిపోవడం, అప్పటి నుంచి ఆయన వీడియోలు చూసి డాక్టర్ కీవ్ వీడియోస్ చూడడం, తర్వాత డాక్టర్ బిఎం హెగ్డే వీడియోస్ చూసి కాస్త ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకున్న తర్వాత చిన్నగా న్యూట్రిషన్ చదువుకున్నాను, చిన్న కోర్సులు చేసుకొని ఈ వెల్నెస్ ఈ ప్రోడక్ట్ గురించి అప్పుడు నల్లల్లం గురించి నాకు తెలిసింది సార్. ఎలా తెలిసింది, ఎవరి ద్వారా తెలిసింది? నాకు మిత్రుడు నాగిరెడ్డి గారు అని ఒక వ్యక్తి ఉన్నారు సార్, వారు కూడా నాతో పాటే ట్రైనర్. వారు చెప్పుకొచ్చారు ఇట్లా నల్లల్లం ఒకటి ఉంది, దాన్ని మీరు వాడుకుంటే బాగుంటుందమ్మా అని చెప్తే, నేను అప్పుడు ఇక్కడ ఇండియాలో లేదు సార్ ప్రోడక్ట్, అక్కడి నుంచి బయట నుంచి తెప్పించుకొని మేము మలేషియాలో ఈ కంపెనీ తయారు చేసేటటువంటి కంపెనీ ఉంది సార్. నల్లల్లం పండేది మాత్రం థాయిలాండ్లో పండుతుంది, మన దేశంలో పండుతుంది. అది మన దేశంలో మేబీ ట్రై చేస్తే ఏమో కానీ, అయితే దాని గురించి చెప్పింది ఏంటంటే అక్కడ వాతావరణంలో థాయిలాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పండేటటువంటి నల్లల్లం మాత్రమే శ్రేష్టమైంది, ఎక్కువ ఔషధ గుణాలు కలిగి ఉందని చెప్పారు. ఎన్ని ఔషధ గుణాలు ఉంటాయి దాంట్లో? దానిలో 141 బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, 57 డైమిథాక్సిఫ్లేవోన్స్ అనేది ఉంటుంది సార్. ఈ భూమి మీద మనం తినే ఆహారంలో మరెక్కడా దొరకదు. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటుంది, సెలీనియం ఉంటుంది. మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ ఉంటుంది. విటమిన్లకు వస్తే విటమిన్ సి, విటమిన్ కే, ఆల్ బి విటమిన్స్ ఇందులో అందుబాటులో ఉంది. దీని మీద నాకు వారు చెప్పిన తర్వాత మళ్ళీ గూగుల్లో కొట్టుకొని చూడడం జరిగింది. చూసినప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఒక నల్లల్లం దుంపల మీద ఉన్నాయి. ఈ భూమి మీద బహుశా ఏ దుంప మీద ఇంత రీసెర్చ్లు లేవు. ఎందుకు మన భారతదేశంలో తెల్ల అల్లం దొరుకుతుంది? మన అల్లం కూడా ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. దానివల్ల పొద్దున్నే ఏదంటే అల్లం కషాయం తాగినా కూడా, అల్లంని ఎండబెడితే సొంటి అవుతుంది, సొంటి పాలు అంటారు, ఇలా తాగితే అది మంచిది అంటారు. డైజెషన్ కాకపోయినా తాగితే మంచిది అంటారు. దీనికి దానికి ఉన్న తేడా ఏంటి అసలు? ఇది జింజరోసాల్ సార్, మన దగ్గర ఉండేది వచ్చి జింజరోసాల్. దీనికి ఇది వచ్చి ఏంటంటే మనకు దీని కెంఫీరియా పర్విఫ్లోరా జాతికి చెందింది అనమాట. అంటే బొటానికల్ నేమ్ కెంఫీరియా పర్విఫ్లోరా. మన అల్లం 100 రూపాయలు కేజీ సార్. ఈ అల్లం ఎస్ మేబీ సీజన్లో ఉంటే కూడా 300 వరకు వెళ్ళొచ్చు. కానీ నేను మాట్లాడుతున్న ఈ నల్లల్లము మీరు దీనిలో ఇండియా మార్ట్లో కానీ దేనిలో అయినా చెక్ చేయొచ్చు. 4500 సార్ కిలో. ఎందుకు అంటే అందులో ఉన్న ఔషధ గుణాలు అంత గొప్పవి. దాని కరెన్సీలో 4500. ఎస్ సార్. థాయిలాండ్ లో బాతులు ఉంటాయి మేబీ. సో అయితే నేను అన్ని చెక్ చేసుకొని చూశాను, ఇంత వాల్యూ ఉంది కదా అని చెప్పి దీని గురించి తెప్పించుకొని మేము ఒక ప్యాక్ వాడాను సార్. వాడిన తర్వాత అప్పటి వరకు ఒక బిర్యానీ తినలేని నేను, ఎక్కడి నుంచి తెప్పించారు? మలేషియా నుంచే తెప్పించాం సార్. మెడిసిన్ అల్లమా? ఇది మెడిసిన్ అంటారు సార్, ఆహారపు ఔషధం. అంటే క్యాప్సూల్ రూపంలో వాళ్ళు తయారు చేసి మనకు అందిస్తారు సార్. మరి అంటే క్యాప్సూల్ తెప్పించారా, మెడిసిన్ తెప్పించారా మీరు? అదే ఔషధాన్ని తెప్పించారా, అల్లమే తెప్పించారా? న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్ అల్లం తేవాలి సార్. నేను దీన్ని ఎక్స్ట్రాక్ట్ రూపంలో తీసుకుంటాను. డైరెక్ట్ గా నల్లల్లం తీసుకుంటే మన దీనికన్నా కారం 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకోకూడదు సార్. దానిలో మనిషికి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పిన 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ కానీ, అదేవిధంగా అమైనో యాసిడ్స్, సెలీనియము, 141 రకాల బయోఫ్లేవనాయిడ్స్, వీటన్నిటినీ ఒక కంపెనీ వోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ఎక్స్ట్రాక్ట్ చేసి క్యాప్సూల్ రూపంలో 9 దేశాలకు అప్పటికే అందిస్తా ఉంది సార్. ఏ దేశాలకు? మలేషియా, సింగపూర్, థాయిలాండ్, ఇండోనేషియా, కంబోడియా, లావోస్, ఫిలిప్పైన్స్, ప్రణయ్, వియత్నాం. సో వీటిలో ఉండేది సార్.
ఇప్పుడు భారతదేశంలోకి వచ్చి మేము వాడుకున్న తర్వాత ఇది వస్తే బాగున్నాను అనుకున్నాం. ఒక మంత్రి ద్వారా కూడా నేనేమనుకున్నానంటే దీన్ని తీసుకొని ఇండియాకి వస్తే చాలా మందికి మంచి చేయొచ్చు అని కూడా ప్రయత్నం చేశాం. వారు ఇవ్వలేదు మనకు. సో వారే భారతదేశంలో 2023లో అడుగుపెట్టారు సార్. అడుగుపెట్టిన రోజు నుంచి ఇంత మంచి ప్రోడక్ట్ ఎక్కడ అడుగుపెట్టారు? చెన్నైలో ఏర్పాటు చేశారు సార్. ఫస్ట్ వాళ్ళు చెన్నైలో బ్రాంచ్ని ఏర్పాటు చేసి భారతదేశంలోకి ఈ ప్రోడక్ట్ని తీసుకొచ్చారు. నాకు బాగా అయింది కాబట్టి నేను ఒక 50 కిట్లు కొని నాకు తెలిసినటువంటి వాళ్ళకి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇచ్చాను సార్. ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా ఇవ్వలేదు, డబ్బులు తీసుకొని ఇచ్చాను సార్. డబ్బులు తీసుకొని ఇచ్చి బాగుంటే నలుగురికి చెప్పడంలో తప్పేంది అని నేను ఇచ్చి చూసినాక ఫలితాలు చూశాను. డిఫరెంట్ పీపుల్కి మనం ఇచ్చి ట్రై చేసాం. ట్రై చేసిన తర్వాత మంచి ఫలితాలు వచ్చాయి. ఆ రోజు నుంచి నేను ఏదో మీద మంచి ఫలితాలు వచ్చాయంటారు. ముఖ్యంగా డిజార్డర్స్ సార్. ఈరోజు సొసైటీ దేంతో బాధపడతా ఉందంటే సార్ డిసీజులతో కాదండి, వ్యాధులు కాదు, డిజార్డర్లతో బాధపడతాం. సో డిజార్డర్లు అంటే ఏంటివి? జీవితాంతం మందులు వేసుకోవాలంటారు డాక్టర్లు. ఉదాహరణకి టైప్ 2 డయాబెటీస్. జబ్బుకి రోగానికి తేడా ఏంటి? రోగం వస్తే ఏంటంటే సార్, రోగం ఒక మనిషికి వస్తే అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే హెల్తీగా ఉన్నాడు ఒక మనిషి అంటే ఉదయాన్నే లేచిందే పని చెయ్యాలనే ఉత్సాహం ఉంటే అతను రోగగ్రస్తుడు కాదని అర్థం. ఉదయాన్నే లేచిందే పని చేయడానికి బద్దకిస్తున్నాడు అని అన్నప్పుడు నిరుత్సాహంతో ఉన్నాడంటే వాడు అనారోగ్యంతో ఉన్నట్టే లెక్క. జబ్బుకి తేడా నేను దానికి వస్తాను సార్. ఇప్పుడు ఈ రోగగ్రస్తుడేమో ఈ రకంగా ఉంటుంది. డిజార్డర్ అనేది మనమై కొని తెచ్చుకునేది. అంటే శరీరం తనకు తానుగా బాగు చేసుకునే కెపాసిటీ మనకుంది సార్. భగవంతుడు సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఇచ్చాడు. మన శరీరం రోగం వస్తే బాగు చేసుకుంటుంది, డిజార్డర్ వస్తే చేతులు ఎత్తేస్తుంది. లైక్ షుగర్ అనుకోండి, నువ్వు తెచ్చుకున్నావురా బాబు, నువ్వే బాగు చేసుకుంటుంది. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఇవన్నీ డిజార్డర్స్ సార్. ఇవి ఒక్కసారి వస్తే జీవితాంతం ఇవి రోగాలు కాదు కాబట్టే జీవితాంతం కంట్రోల్ కోసం టాబ్లెట్లు ఇస్తారు డాక్టర్లు. దీన్ని మనము బాగు చేసుకునేందుకు ఒకటి ఉపవాసాల మార్గం. ఉపవాసానికి మించిన మందు ప్రపంచంలో లేదని నేను చెప్పిన. ఎస్ సార్. సో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెప్పినటువంటి గొప్ప డాక్టర్లు, అంటే సమాజం బాగుండాలని కోరుకునే డాక్టర్లు చెప్పినటువంటి విషయాలు నేను విన్నాను. ఆ డాక్టర్ జేసన్ ఫంగ్ కావచ్చు, డాక్టర్ కీవ్ కావచ్చు, అదేవిధంగా బిఎం హెగ్డే కావచ్చు, వీరందరి విషయాలు విన్నప్పుడు మంచి కోరుకునే డాక్టర్లు విషయాలు చెప్పారు. అంటే ప్రపంచంలో ద బిగ్గెస్ట్ మెడిసిన్ ఉపవాసాలు. ఈ ఉపవాసాలు ఇప్పుడు బ్రేక్ అయినాయి సార్. ఈ దేశంలో మీరు చూస్తే 1960లోనో 50లోనో చూస్తే దేశంలో ఒక 4000 మందిని చెక్ చేస్తే ఒకటికి షుగర్ ఉండేది. ఈరోజు ఏమైంది? ప్రతి నలుగురిలో ఒకడు 40 ఏళ్ళు దాటిన వాడిని చెక్ చేస్తే ఒకటికి డయాబెటీస్ ఉంది, లేదా ప్రీ డయాబెటిక్గానే ఉన్నాడు. అంటే రేపో మాపో డయాబెటీస్ వచ్చే పరిస్థితి ఉంది. ఇది రాకుండా ఉండడం కోసమే ఆనాడు మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, అన్ని మతాలు ఒకటే చెప్పాయి, అయ్యా ఉపవాసాలు చేయండి రోగాలు లేకుండా ఉంటారని చెప్పి. దాని సైన్స్ని అని చెప్పకుండా, ఉపవాసాలు అంటే రోజు కాదు, వారంలో ఒక రోజు, ఐ మీన్ ఉపవాసం అంతే మంచిది. ఉపవాసం రోజు చేయమని కాదు సార్. ఉపవాసాలు అప్పుడు ఉండేటివి వాళ్ళు పండగలకి పబ్బాలకి ఎక్కువగా ఉండి ఉపవాసాలు చేస్తున్నప్పుడు ఎప్పుడు షుగర్ పేషెంట్లు లేరు. రోజు ఇంట్లో మిక్సీ చేసినా, గ్రైండర్ చేసినా మొరాయిస్తుంది కదా, వారానికి 1-2 రోజులు దానికి సెలవు ఇస్తే అది మొరాయించుకోకుండా ఉంటుంది అన్నమాట. రోజు అధిక లోడ్ వేసి గర్ర తిప్పితే మిషన్లు పోతాయి, మోటార్ పోతుంది. ఈ మోటార్ కూడా కొద్దిగా శాంతించాలంటే వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే కొద్దిగా ఆర్గాన్స్ బాగా పనిచేస్తానైనా లోడ్ తగ్గుతుంది. లోడ్ బేరర్ కాదు, అది తగ్గుతుంది అని అందుకు ఉపవాసాలు చేయమంటారు. సో 365 రోజులు మనిషి అనేవాడు తినడానికి లేదు. సో కొద్ది రోజులు మనం రెస్ట్ ఇవ్వాలి. యూ నీడ్ టు గివ్ అంటే బాడీని ఎప్పుడైతే ఉపవాసానికి తీసుకెళ్తావో బాడీ గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఫ్యాట్ మెటబాలిజంకి కన్వర్ట్ చేసే శక్తి ప్రపంచంలో ఉపవాసాలకు ఉంది. ఆ తర్వాత ఈ భూమి మీద పండినటువంటి నల్ల అల్లానికి ఉంది. ఇది నేను చెప్పడం కాదు, ఇదే డాక్టర్లు సైంటిస్టులు రీసెర్చ్ చేసి మరి గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి కన్వర్ట్ చేసే శక్తి నల్ల అల్లానికి ఉందని రీసెర్చ్ చేసి చెప్పారు. ఎస్, ఎవ్రీథింగ్ ఐ విల్ గివ్ ఇట్ టు యూ. చూపించండి, డైరెక్ట్ ఫోన్లో ఉన్నాయి సార్. మీ ఇంటర్వ్యూ అయింది, మీకు మొత్తం ఇస్తాను విత్ ప్రింట్అవుట్ లైన్. సో ఒక్కొక్క రీసెర్చ్, ఇప్పుడు క్యాన్సర్ మీద మొదటిది మీకు చూపిస్తా సార్. ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను. చూడండి, ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుందని ఎన్ని ఉన్నాయి? ఒకటి కాదు 2 కాదు సార్, ఏకంగా 11 క్యాన్సర్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెంఫీరియా పర్విఫ్లోరా అంటారు సార్. కెంఫీరియా పర్విఫ్లోరా అనేది దీని యొక్క బొటానికల్ నేమ్ సార్. ఇదే డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్లు నేను 11 రీసెర్చ్ పేపర్లు చూపిస్తాను. అదే కాకుండా కెంఫీరియా పర్విఫ్లోరా. సో ఇదే కాకుండా సార్ షుగర్ మీద మనకి
2 రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి సార్. ఏకంగా నల్ల అల్లంని తయారు చేసేటటువంటి ఏకైక సంస్థ ఈ వాల్టన్ ఇంటర్నేషనల్ ఒకటే సార్. ప్రపంచవ్యాప్తంగా దాన్ని తయారు చేసి 2.26 రేషియోలో ఇచ్చేది ఎవడు లేదు సార్. వీళ్ళొక్కరే పేటెంట్ తీసుకొని చేస్తా ఉన్నారు. నల్ల అల్లముతో తయారైన ఔషధాన్ని ఒక వ్యక్తి వాడడం వల్ల, ఒక రోగి వాడడం వల్ల, ఒక జబ్బు చేసిన వ్యక్తి వాడడం వల్ల మన బాడీలోని మెటబాలజీ అనేది ఎలా మారుతుంది అంటారు, ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఎస్ సార్. సో మీరు అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న సార్. మనము మన శరీరంలో డిజార్డర్లతో బాధపడుతున్నామని ఇందాక అన్నాను సార్. ఈ యొక్క ప్రోడక్ట్ ఏం చేస్తుందంటే, నాగరాజ్ అనే సార్ మీరున్నారు సార్, మీరు కోటాను కోట్ల కలయికే నాగరాజు గారు. జేసీ రెడ్డి అనే నేను తల్లి గర్భంలో జైగోట్ అనే స్మాల్ సెల్తో స్టార్ట్ అయ్యి అది 1, 2 అయ్యి 2, 4 అయ్యి 4, 8 అయ్యి ఈరోజు సెల్స్ టిష్యూస్ అవుతాయి, టిష్యూ ఆర్గాన్ అవుతుంది, ఆర్గానే మనిషి. ఈ కణాలకి వచ్చేటటువంటి మాల్ ప్రాక్టీస్, వాటికి వచ్చేటటువంటి సమస్యల వల్లే మనిషి ఇబ్బంది పడతాను. అంటే ఒక కణం ఉంటుంది, ఆ కణం అనేది మామూలుగా మన బాడీలో 85% ఆఫ్ సెల్స్ మనకి 120 డేస్లో, ఒక రోజు నుంచి 120 రోజుల్లో చనిపోతాయి సార్. ఈ సెల్స్ లోపల ఏదైతే ప్రాబ్లం వస్తుందో, మెయిన్గా ఏమేమి వస్తాయి, ఈ సెల్స్ లోపలికి మనం తినే ఆహారం, తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా మన శరీరంలోకి విష పదార్థాలు వెళ్తున్నాయి. ఆ విష పదార్థాలు ఈ సెల్ లోపలికి వెళ్తే సెల్ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ నల్ల అల్లాన్ని మనం తీసుకున్నప్పుడు దాని లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుందని ఇదే డాక్టర్లు చెప్పినటువంటి రీసెర్చ్ పేపర్ ఉంది. ఇప్పుడు మన బాడీలో కానీ శరీరంలో విష పదార్థాలు అనేది చేరిపోతే, టాక్సిన్స్ అనేది వస్తే, మన సింక్లో వాటర్ కానీ బ్లాకేజ్ అయిందనుకోండి, నీళ్లు నిలిచిపోయిందని, ఏదైనా వేస్ట్ వచ్చి నిలిచిపోతే ఆ వేస్టేజ్ వల్ల వాటర్ అనేది ఫ్లో కాదు సార్, బ్లాక్ అయిపోతుంది. సేమ్ మన శరీరంలో కూడా, రక్తంలో కానీ శరీరంలో కానీ విష పదార్థాలు ఎక్కువైతే న్యూట్రియంట్స్ శరీరానికి అందకుండా బ్లాక్ అవుతుంది. ఎప్పుడైతే న్యూట్రియంట్స్ అనేది మన శరీరానికి అందదో, ప్రతి సెల్కి ప్రతి ఆర్గాన్కి అందదో, ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి పడిపోతుంది. వ్యాధి నిరోధక శక్తి పడిపోయినప్పుడు బ్యాక్టీరియాలు, వైరస్లు వచ్చి మనల్ని ఆడుకుంటాయి. సో దీని వలన ఈ నల్ల అల్లం యొక్క సారాన్ని మనం తీసుకుంటే మన శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలన్నిటినీ కూడా క్లీన్ చేస్తుంది. అంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది. మొట్టమొదటి పని శరీరాన్ని శుభ్రపరచడం. ఆరోగ్యంగా ఉన్న వారినంతా కూడా కరోనా మహమ్మారి కుంగదీసింది అందరినీ కూడా. ఇప్పుడు పోస్ట్ కోవిడ్తో చాలామంది బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా హార్ట్ అటాక్స్ కావచ్చు, కొన్ని షుగర్స్ కావచ్చు, కీళ్ళ నొప్పులు, వాతం, ఇవన్నీ కూడా ఇప్పటికీ మనుషులు చాలా, ఎవరైతే కరోనాలో బాధపడ్డారో ఆ మెడిసిన్ వాడారో ఎక్కువ డోసేజీ, ఎవరికి మొదటి విడతలో టాబ్లెట్స్ ఏం వాడాలి, ఎంత డోస్ తీసుకోవాలి, ఏ టాబ్లెట్ వాడుతుంది, ఎవరికి తోచిన టాబ్లెట్స్ వాళ్ళు చెప్పారు, వాడారు. రెండో దానికి వచ్చినప్పుడు ఇవి ఇంకా వ్యాక్సినేషన్ వల్ల కొన్ని దుష్ప్రభావాలు అని కలిగాయని చెప్తున్నారు. మరి వాటి మీద ఎలా పనిచేస్తుంది అంటారు ఈ నల్లల్లం? ఇవాళ చాలామంది సార్ పోస్ట్ కోవిడ్ తర్వాత, మీకు కరోనా వచ్చిన తర్వాత ఆ ట్యాబ్లెట్లు, ట్రీట్మెంట్ ఎవరైతే తీసుకున్నారో, అంతకుముందు షుగర్ లేని వాళ్ళు కూడా షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళు, చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి. వారందరికీ మనం ఈ నల్ల అల్లం సారాన్ని ఇచ్చినప్పుడు దాదాపు 1 కాదు 2 కాదు, దాదాపుగా 89,000 కిట్లు ఇచ్చాం మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కంపెనీకి ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నాను కాబట్టి, ఎంత సేల్స్ అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఏ పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు? వాల్టన్ ఇంటర్నేషనల్ అనే ఈ సంస్థలో సార్ భారతదేశానికి నంబర్ 1 పొజిషన్లో ఉన్నాను సార్. అంటే మీ రోల్ ఏంటి, మీ క్యాడర్ ఏంటి ఈరోజు? నేను ప్లాటినం పొజిషన్లో ఉన్నాను సార్. ఎవ్రీ మంత్ ఈ దేశంలో జరిగే సేల్స్ని బట్టి నంబర్ 1 నంబర్ 2 అని ర్యాంక్ ఇస్తారు. గత 2.5 సంవత్సరం నుంచి నేను నంబర్ 1 పొజిషన్లో ఉన్నాను. ప్లాటినం. నేను వెల్నెస్ కోచ్ సార్, కోచ్. సో వెల్నెస్ కోచ్గా నేనేం చేస్తున్నానంటే, ఊర్లో ఎవరైతే ఆరోగ్యం పట్ల ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రొడక్ట్ ఇచ్చి, వాళ్ళకి నచ్చితే మౌత్ టు మౌత్ మీరు నలుగురికి చెప్పండి, ఈ రకంగా వారిని తయారు చేస్తూ వారికి ట్రైన్ చేసుకుంటూ వెళ్తాను సార్. కిట్ అంటున్నారు, కిట్లో ఎన్ని? 6 బాటిల్స్ ఉంటాయి సార్. ఒక బాటిల్లో ఎన్ని? ఇలా ఒక బాటిల్లో 50 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఇది VR4 అంటారు. ఎందుకు దీనికి VR4 పెట్టారో నేను ఇప్పుడు చెప్తాను సార్ తమరికి. ఈ VR4 అనే ఈ బాక్స్లో దీనిలో 50 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. ఇలాంటివి 6 బాక్సుల్ని ఒక కిట్ అని చెప్తాం, ఒక సెట్ అని కూడా అనొచ్చు. ఇట్లాంటివి 6 డబ్బాల్లో మనకు 300 క్యాప్సూల్స్ రావడం జరుగుతుంది సార్. క్యాప్సూల్ ఎలా ఉంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. చూపిస్తా సార్. ఇది నల్ల అల్లం సారంతో ఉంటుంది సార్. ఇది ఆహారం, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ ఏ ఫుడ్ అండి. సో నల్ల అల్లంతో తయారైనటువంటిది, కాకపోతే ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి దీనికి. సో ఏమేమి ఉన్నాయనే దాని మీద ఇదే డాక్టర్లు, సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి.
దాన్ని అంతా కూడా నేను తమరికి అన్ని సబ్మిట్ చేస్తాను విత్ బుక్ రూపంలో. ఈవెన్ ఎవరైనా కూడా వీక్షిస్తున్నటువంటి వాళ్ళు కూడా గూగుల్లో కొట్టి సెర్చ్ చేసుకోవచ్చు. మరి అంటే వేటి మీద పనిచేస్తుంది? ఇప్పుడు చాలా మంది చాలా జబ్బులతో బాధపడుతున్నారు. ఎవరెవరికి ఇది పనిచేస్తుంది, ఎలాంటి వారికి పనిచేస్తుంది, దీన్ని ఎలా వాడాలి అసలుకి? సార్ దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఆటిజం మీద కూడా పనిచేస్తుందా? ఎస్ సార్, ఎస్. ఏ జబ్బులకంటే షుగరు, బీపీ, థైరాయిడ్, ఇక ప్యాంక్రియాస్ ఇబ్బందులు, కిడ్నీస్, కిడ్నీ చాలా మంది డయాలసిస్కి పోతుంటారు ప్రతిరోజు కూడా. డయాలసిస్ పేషెంట్ల మీద పనిచేస్తుందా? కిడ్నీ ఫంక్షనింగ్ కోసం పనిచేస్తుందా? లివర్ ఎన్లార్జ్మెంట్ అంటారనమాట, వీటి మీద ఎలా పనిచేస్తుంది అసలుకి? కీళ్ళ నొప్పులు కావచ్చు, ఇతర వాటికి. ఇక ఒబేసిటీ అంటే ఉబకాయలకు ఎలా పనిచేస్తుంది, ఎలా వాడాలి అన్న వివరాలు ఒకసారి చెప్తారా? చెప్తాను సార్. చెప్పే ముందు సార్ ఒక చిన్న మనవి సార్, ఇది VR4 కదా సార్. ఎందుకు దీనికి VR4 అని పెట్టారు అనేది మనం చూస్తే, V ఫర్ వాల్టన్ అండి సార్, ఈ సంస్థ యొక్క పేరును తెలియజేస్తుంది. R4 అంటే రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. అంటే 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తుంది సార్. రిమూవ్స్ వాట్? రిమూవ్స్ అంటే తొలగించడానికి మనందరికి తెలిసింది. మన శరీరంలోకి వచ్చేటటువంటి విష పదార్థాలు ఇందాక మాట్లాడుకున్నాం. మన బాడీలోకి వచ్చేది మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా వచ్చేటటువంటి విష పదార్థాలని శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. అది మొట్టమొదటి పని సార్. ఇక రెండో పని ఏంటంటే రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరుగుతుంది కాబట్టి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగడానికి గల కారణం ఏంటి అంటే, మనం తినే తిండి తిన్నప్పుడు బాడీ ఏంటంటే గ్లూకోజ్ని ఎనర్జీగా మార్చుకుంటుంది. ఈ శక్తి పుట్టే పరిణామ క్రమంలో శక్తితో పాటు ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేది శరీరానికి రౌడీలు లాంటివి. వాటికి ఎలక్ట్రాన్ కావాలి, ఎలక్ట్రాన్ అనేది తిండి కావాలి. అది కానీ మనం మంచి తాజా పళ్ళు, కూరగాయలతో కూడిన పెట్టకపోతే, అంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందించకపోతే, నాకు నువ్వు తిండి పెట్టకపోతే నేను నీ బాడీలో ఉన్న సెల్స్ని దాడి చేసి అందులో ఎలక్ట్రాన్ లాక్కుంటాయంటాయి. సో ఏదైతే మనం పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఉన్నటువంటి ఆహారం పెట్టకపోతే తగినంత ఎలక్ట్రాన్ మన శరీరంలో ఉండనప్పుడు ఏం చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ వెళ్ళి హెల్తీ సెల్స్ని చంపి అందులో ఉన్న ఎలక్ట్రాన్ గుంజేసుకుంటాయి. దీన్నే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరిగితే అంటే కణాల డ్యామేజ్ జరుగుతుంది. ఈ కణాల డ్యామేజ్ జరగకుండా ఉండడానికి దీనిలో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి వెళ్ళి వాటికి కావాల్సినటువంటి ఎలక్ట్రాన్ని సప్లై చేయడం ద్వారా మనకి న్యూట్రలైజ్ అవుతుంది. తర్వాత ఇన్ఫ్లమేషన్, బాడీలో జరిగేటటువంటి వాపులు, నొప్పుల్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈరోజు క్యాన్సర్ కూడా మన జనాలకంతా కూడా 100% జబ్బులకి కారణం ఇన్ఫ్లమేషన్ సార్. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి సార్. అన్నిటి ఓకే, క్యాన్సర్తో బాధపడుతున్నారు, మేము ఎంతో చూసాము. క్యాన్సర్ వచ్చిందంటే ఇంతవరకు మెడిసిన్ కూడా లేదు దానికి. క్యాన్సర్ జబ్బు అంటే లక్షలు తగలాల్సి వస్తుంది ఆసుపత్రులకి. అలాంటి రోగులకి ఇది పనిచేస్తుంది సార్. సుమారుగా 1000 మందికి పైగా ఈ తెలుగు రాష్ట్రాల్లో, నేను ఎక్కడో మలేషియాలోనో, సింగపూర్లోనో, థాయిలాండ్లోనో, ఇండోనేషియాలోనో కాదు సార్, మన తెలుగు వాళ్ళకి, ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళకి ఇచ్చి, వారిని నేను ఎవరైతే వారు ఆల్రెడీ కీమోలు తీసుకొని రేడియేషన్ చేసి పూర్తిగా ఆహారం తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆహారం మానేసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా లేదు ట్రీట్మెంట్, మీరు తీసుకెళ్ళిపోండి. కీమోథెరపీ తర్వాతనే ఆ పేషెంట్ మనం గుర్తుపెట్టలేని పరిస్థితికి వస్తాం. కీమోథెరపీ అనేది ఒక పరీక్ష లాంటిది. ఎస్ సార్. అటువంటి చేసి పరిస్థితి, తినలేని పరిస్థితి, మింగలేని పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఇచ్చాం సార్. ఇచ్చినటువంటి వాళ్ళు వారం రోజుల్లో తినడం మొదలెట్టారు. ఈరోజు వారు లేచి నడుస్తూ ఉన్నారు. 3 నెలల్లో 6 నెలల్లో చనిపోతుందని చెప్పినటువంటి పేషెంట్స్ చక్కగా 2 ఏళ్ళుగా ఉన్నారు సార్. లైవ్ ఉన్నారు. కావాలంటే మీ స్టూడియోకి వారిని తీసుకొచ్చి మాట్లాడించగలను. మీకు అన్ని విత్ ఎవిడెన్స్ ఉన్నటువంటి ఇది ఉంది సార్. ఆ రకంగా ఈరోజు ఇది పనిచేస్తుందని నేను ఇందాక మీకు చెప్పాను. 11 రీసెర్చ్ పేపర్లు ఇదే డాక్టర్లు ఇచ్చారు. నా మాట వద్దు, డాక్టర్లే 11 రీసెర్చ్ పేపర్లు క్యాన్సర్తో యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా ఇది పనిచేస్తుందని చెప్పినటువంటి విధానం. మీరు చెప్తున్న ప్రకారము షుగర్ మీద, బీపీ మీద, థైరాయిడ్, క్యాన్సరు, ఆటిజం అన్ని దాంట్ల మీద పనిచేస్తుంది సార్. బాడీ మీద సర్వరోగ నివారణ సింపుల్ గా చెప్పాలంటే చిన్నతన పారాసిటమాల్, మళ్ళీ వచ్చేసి అది పెన్సిలిన్ ఇంజెక్షన్, ఇవన్నీ ఏది వచ్చినా గుచ్చేవాళ్ళు అనమాట. సర్వరోగ నివారణ అనేవాళ్ళు అనమాట. ఇప్పుడు అలా ఈ ఔషధం కూడా మీరు చెప్తున్న ఆహారపు ఔషధం ఇది అంటే నల్ల అల్లంతో తయారు చేసే ఆహారపు ఔషధం సర్వరోగ నివారణగా అనుకోవచ్చా? 100% సార్. ఒక్క కేస్ స్టడీ చూపించగలరా నాకు?
ఉన్నారు సార్. ఇప్పుడు ఎవరో ఎందుకు సార్, ఈరోజు మన దగ్గరే ఉన్నారు హేమలత మేడం గారు. వారు నేను నా మాటలొద్దు, వారు షుగర్కి వాడుకొని ఇవాళ ట్యాబ్లెట్ లేకుండా అయ్యారు. వారి HbA1c ఎంత ఉంది ఏమనేది వాళ్ళ మాటల్లో మీరు వినండి. ఓకే, హేమలత గారికి కూర్చోండి. ఓకే, నల్ల అల్లంతో తయారు చేసిన ఆహార ఔషధాన్ని వాడడం వల్ల ఇప్పుడు మన స్టూడియోలో ఉన్న హేమలత గారికి షుగర్ కంట్రోల్లోకి వచ్చిందంటే, నార్మల్గా ఉందంట. ఇప్పుడు ఆవిడ మన ముందు ఉన్నారు, ఆవిడ అడుగుతాం. హేమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నమస్తే. గుంటకల్ నుంచి. గుంటకల్ నుంచి వచ్చిన జేసీ రెడ్డి గారు ఎలా పరిచయం మీకు? మాకి గుంటకల్లోనే శ్రీవాణి అని మా ఫ్రెండ్ సార్, ఆమెకి చెప్పినారంట సార్. వాళ్ళు ప్రోడక్ట్ తెచ్చుకొని వాడుతూ ఉన్నారు. మా ఆయనకి బాగలేదు, నెక్స్ట్ నాకి షుగర్ ఉంది సార్. ఏమనంటే అక్కడ నువ్వు వాడుకా, ఇది తగ్గుతుంది, అన్నకు కూడా వాడిచ్చుకా, ఏవేవో వాడుతున్నావు, అన్న కుంటుకొని నడుస్తున్నాడు అని అంటే సరేలేనని మా ఆయనకి ఇప్పించినాను. నేను మింగినాను సార్. నేను మోకాళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్, 6 months వన్ టైము ఏదో ఒక రోగం సార్, వాంతులు, జీర్ణం కాకుండా ఉండేది, అసలు చెప్పలేం అట్లా. అది అన్నప్పుడు సరే ఇదేమో 6 నెలలకు ఒకసారి ఇట్లా అవుతుంది కదా, ఇది వాడిక అన్నకి బాడీ శుభ్రం అవుతుంది సార్ చెప్తున్నారు అని అంటే నేను వాడిచ్చిన. ఇప్పుడు వాడిచ్చి 1.5 year అవుతుంది మా ఆయన వాడి. ఇంతవరకు ఏ ఇది లేకపోతే 6 నెలలకు ఒక్కసారి హాస్పిటల్ పోవాలి. ఎలా వాడారు దాన్ని మీరు? ఆయన మాత్రలు 3 క్యాప్సల్స్ ఇచ్చినారు సార్. 3 రోజులు ఒక్కొక్కటి వాడమన్నాడు. తర్వాత 3 రోజుల తర్వాత సార్ మేడము 2-3 రోజులు వాడమన్నాడు. ఎందుకు 2 వాడాలి అంటే మన బాడీకి సపోర్ట్ కావాలి కదా. మనము ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతున్నాము, ఇది సడన్ గా ఎక్కువ వేసినామనంటే అది మనకి రియాక్షన్ ఇస్తుంది. మనం బాడీకి కొంచెం కొంచెం తీసుకొని పోవాల దగ్గరికి, సడన్ గా తీసుకుపోకూడదు. ఒక్కొక్కటి తర్వాత 2 తర్వాత 10 kgs ఒకటి. మా ఆయన 92 kgs ఉన్నారు సార్. నేను 9 మాత్రలు ఇస్తున్నాను సార్. 10 kgs అట్లా కాదు సార్. 92 అంటే 2 తీసేయాలి సార్. మా మేడం చెప్పిన 90 సార్. 90కి 9 క్యాప్సల్ సార్. ఆ 9 క్యాప్సల్ పొద్దున 4, సాయంత్రం 4 ఇస్తాను. ఒకటి మధ్యాహ్నం వేసుకోమంటాం. ఇది కంటిన్యూగా ఒక 3 నెలలు 4 నెలలు వాడినారు సార్. వాడిన తర్వాత అది క్లమ్జింగ్ అయింది సార్. క్లమ్జింగ్ అయ్యి చాలా బాగలేకుండా అయింది. అయినా నేను భయపడలే, ఎందుకనంటే ఇది ప్రోడక్ట్ చాలా రేటు సార్. ఇంత రేటు సార్ 13,200 సార్. ఇది 6 డబ్బాలు ఉండింది సార్. ఇంత క్యాప్సూల్ ఇంత ఖరీదైనది వాడి మా ఆయనకి ఇట్లా అవుతుంది సార్ అని మనమే చూద్దాం, ఇది దమ్ ఉంది అని అంటున్నారు కదా, ఈ దమ్ ఎంత ఉందో చూద్దామని ధైర్యం చేసి మా ఆయన్ని రమ్మని చెప్పి బాడీ మొత్తం టెస్ట్ చేపించినాం సార్. టెస్ట్ చేపిస్తే దాంట్లో ఏం తెలిసిందనంటే 2 రోజులకు వచ్చింది రిజల్ట్. దాంట్లో సార్కి బాడీలో నీళ్ళ శాతం లేదు అని అన్నారు సార్ డాక్టర్లు. నీళ్ళ శాతం ఎందుకు లేదు అని అంటే ఇంకా మా ఆయన చెప్పిన, నువ్వు నీళ్ళు సరిగ్గా లేదు మా ఈ క్యాప్సల్స్ వేసుకుంటే సార్ మినిమం రోజుకి 4 లీటర్లన్నా తాగాలి. మా ఆయన తిన్నప్పుడు ఒకటే తాగుతున్నారు. అది ఇదైంది. నేను చెప్పినప్పటి నుంచి ఇంట్లో 10 రోజులు పెట్టుకొని సార్ చెప్పినట్లు నీళ్ళు గీళ్ళు జ్యూస్ అవన్నీ ఇచ్చి వాడిన తర్వాత ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు సార్, బాగా అయినారు సార్. అది ఒక నాకు. నెక్స్ట్ నేను వాడినాను సార్. ఫస్ట్ నాకు షుగర్ అటాక్ అయింది సార్, 4 years గా ఉన్నింది. మళ్ళీ నేనేం చేసినాను, సరే నేను కూడా వాడతాను, నువ్వు వాడక్క అని మా ఫ్రెండ్ వాడదామని నేను వాడిన. నేను ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు 9.8 ఉంది HbA1c. టెస్ట్ చేసే వాడినాను సార్. మళ్ళా రీసెంట్గా నేను ఒక 15 రోజుల కిందట HbA1c టెస్ట్ చేసినాను సార్. ఇప్పుడు 5.1 అవును సార్. ఆల్రెడీ నేను మెడిసిన్ కూడా ఇప్పుడు టెస్ట్ చేయక ముందరనే 3 నెలలు అయింది సార్ నేను ఈ షుగర్ మాత్రలు వేయకుండా. ఎందుకనంటే నాకు కొంచెం సచ్చుగా వస్తానండి సార్. ఇది మళ్ళీ షుగర్ తగ్గినాక ఇది వేసి ఇంకా తగ్గుతుంది కదా అని నేను సరేలేమ్మా ఎట్లంటే వాడద్దు ఉండుకా. ఈ రోజు రేపు అట్లే టెస్ట్ లేట్ అయిపోయింది. మొన్న చేసి నింటే తగ్గింది, ఇంకా నువ్వు వాడొద్దక్క మాత్రలు అని చెప్పి స్టాప్ చేసిన సార్. నాకు నల్ల తయారు చేసినది ఒక దివ్య ఔషధం అంటారు. ఖచ్చితంగా సార్. ఓకే, ఇంకొకరు వచ్చారు. నల్ల అల్లం అనే ఒక ఔషధాన్ని వాడడం వల్ల తనకు తన కుటుంబానికి మేలు జరిగిందని చెప్తున్నారు ఆవిడ ఏంటి అనేది ఆవిడనే తెలుసుకుంటాం. మీ పేరేంటమ్మా? నమస్తే సార్, నా పేరు శ్రీవాణి. శ్రీవాణి ఎక్కడి నుంచి వచ్చారు? గుంటకల్ నుంచి వచ్చాను. మీరు గుంటకల్లే? ఓకే, గుంటకల్లో అంతా ఎక్కువ వాడుతున్నట్టున్నారు. సరే, ఏంటి నల్ల అల్లం అనేది ఎలా మీకు పరిచయం అయింది? దీంతో ఏ మీకు ఉపయోగం కలిగిందంటారు?
సార్ జయచంద్ర సార్ అని మాకు తెలిసిన అతను సార్. జయచంద్ర సార్ చెప్పారు సార్, ఇది ఇట్లా నల్ల అల్లం వచ్చింది, బాగా పనిచేస్తుంది మేడం, మీరు వాడి చూడండి ఒకసారి అన్నారు సార్. అల్లం వాడమన్నారా? అల్లంతో తయారు చేసిన ఔషధాన్ని వాడమన్నారా? అల్లంతో తయారు చేసిన ఔషధాన్ని వాడమన్నారు సార్. అదే సరేలేండి, మరి ఎట్లా సార్ మాకు అది వాడాలంటే ఎక్కడ చిక్కుతుందంటే మేమే తెచ్చిస్తాం మేడం అని ఒక కిట్ తెచ్చిచ్చినారు సార్. నేను అప్పుడు బళ్ళారిలో కమల్ కుమార్ జైన్ హాస్పిటల్లో డాక్టర్ దగ్గర చూపించుకునేది సార్. 3 months ఒకసారి వెళ్ళేదాన్ని. సరే చూద్దాం ఉండు అని చెప్పి వాడినాను సార్. నేను ఒక 3 months కంతా నాకు మైగ్రేన్ తలనొప్పి తగ్గింది సార్, నార్మల్కి వచ్చింది. సరే పీసీఓడి ప్రాబ్లం కూడా ఇది పనిచేస్తుంది అన్నారు. మా అమ్మాయికి అప్పటికే మ్యారేజ్ అయ్యి 4 years అయిందా సార్. 4 years అయిందా పీసీఓడి ప్రాబ్లం ఉండింది. తనకి హాస్పిటల్లోనే చూపిస్తున్నాం సార్, మెడిసిన్ వాడుతుంది. ఆ మెడిసిన్ వాడడం వల్ల లావ్ అయిపోయింది సార్. ఇంకా తను బేజారు వచ్చి వదిలేసింది సార్, ఇలా లావ్ అయిపోతున్నాను, ఇంకా ప్రాబ్లం అయితే తగ్గట్లేదు, ఎట్లయితే అట్లయితేలేమా అని వదిలేసింది. సరే తనకు కూడా ఇది పని చేస్తుందని చెప్పినారు కదా, వాడి చూపిస్తామని చెప్పి సార్ ఒక 5 months వాడిచ్చినాం సార్ పాపకి. 5 months వాడిస్తే 4th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది సార్. అది ఎట్లా అంటే వాళ్ళకి పీరియడ్స్ సరిగ్గా రావచ్చు సార్, పీసీఓడి ప్రాబ్లం వాళ్ళకి రెగ్యులర్గా రాదనమాట. మరి నాకు డౌట్ వచ్చింది, చెక్ చేపిద్దాంలేమా పోయి అంటే లేదమ్మా 3 months ఒకసారి వస్తుంది, అందుకు అట్లా ఉంటుందిలే అనేది. లేదులే అనేసి హాస్పిటల్ తీసుకొని చెక్ చేయించినాం సార్. అప్పటికే 4th month ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ పాపకి. అప్పుడు డాక్టర్ అడిగినారు, ఏం మేడం మీకు తెలియదా 4th month కదా అంటే, లేదు సార్ పీసీఓడి ప్రాబ్లం ఉండింది, మేము అట్లనే అనుకున్నాము. ఇప్పుడు బాబుకి 1.5 years సార్. మనోడు చూసినంత మీకు ఆ నల్ల అల్లం అనే ఔషధం గుర్తొస్తుంది సార్. అయితే నమ్మకం కూడా అట్లే కలిగింది సార్. ఇది సేమ్ టైం మా అమ్మకి గ్యాంగ్రీన్ స్టార్ట్ అయింది సార్, షుగర్ ఉంది, గ్యాంగ్రీన్ స్టార్ట్ అయింది బొటన్ వేల్ కింద. తనకి జోమ్ ఉండడం వల్ల నొప్పి తెలియదు సార్. గోరు పెరిగింది, గోరు కట్ చేస్తామని ఇట్లా కాలు పట్టుకున్నప్పుడు మాకు చేతికి తేమ తగిలింది. తేమ తగిలితే ఏమి ఇట్లా ఉందని చూస్తే బాగా పుండు అయిపోయింది సార్. పుండు అయిపోయింది. మరి హాస్పిటల్ తీసుకువెళ్ళి చూపిస్తే అదంతా క్లీన్ చేసి కోసి పెద్దగా అయిపోయింది సార్. పెద్దగా అయిపోయింది. ఇంకా డ్రెస్సింగ్కి డే బై డే రమ్మన్నారు. ఇది స్టార్ట్ అయింది మానదు, మీరు డ్రెస్సింగ్ చేయించుకుంటా ఉండండి అని చెప్పినారు సార్. సరే అనేసి ఇంకా దీనికి కూడా పనిచేస్తుంది అన్నారు కదా అని అమ్మ కూడా వాడిచ్చినాం సార్. అమ్మకి వాడితే 6 monthsలోన మొత్తం కాలంతా నీట్గా అయిపోయింది, అసలు బెందు కూడా లేదు ఇప్పుడు, అంత క్లీన్గా అయిపోయింది సార్. ఇంకా దీని మీద ఇంకా నమ్మకం వచ్చింది సార్ మాకు. ఇప్పటికి వాడుతున్నారు మీరు సార్? నేనైతే స్టాప్ చేస్తున్నాను సార్. మీకు షుగర్ ఉంది? షుగర్ ఉంది సార్ నాకు. షుగర్ కంట్రోల్ అయిందా? 380 ఉంది సార్ షుగర్. బీపీ ఉంది. అది ఎందుకో ప్రెగ్నెంట్ టైంలో వచ్చింది సార్, అది అట్లానే కంటిన్యూ అయిపోయింది సార్ నాకు. ఎక్కువ అయితే వచ్చింది, చాలా ముఖం అంతా కూడా వాపు వచ్చేది సార్. ప్రజంతా కూల్ అన్నమాట. కూల్ సార్. దానికి కారణం సార్ బ్లాక్ జింజర్, నల్ల అల్లము ఆహారంతోనే బాగైంది సార్. నల్ల అల్లం ఆహారంతోనే బాగైంది. ఎక్కడైనా జర్నీ చేస్తే సార్, ఒక రోజు జర్నీ చేసినామంటే 2-3 రోజులు లేను సార్, పడుకునే ఉంటాను. పనమ్మాయి 20 ఏళ్ళ నుంచి ఇంట్లో పనమ్మాయి ఉంది సార్. వంట అంతా తనే చేసి పెట్టేది మాకు. ఇంకా నాకు ఆరోగ్యం బాగా సెట్ అయిపోయింది సార్. బాగా రిచ్చా సరే ఉన్న మటుకు సార్. లేకోకుండా పడుకుంటే వంట వార్పు చేసేది సార్. అయితే ఓపిక అనేది ఉండేది కాదు ఆ షుగర్ వల్ల. సార్ అడ్వకేట్ సార్. ఆ షుగర్ వల్ల నీరసంగా ఉండేది సార్. ఎప్పుడు పడుకుందామా అని అనిపించేది, కానీ యాక్టివ్గా లేచి ఎవరితోనన్నా మాట్లాడదాము, ఎక్కడన్నా వెళ్దాం అనేది కూడా ఉండేది కాదు సార్. ఇప్పుడు యాక్టివ్ అయిపోయినాం సార్. చిరుతపుల్లా పరిగెత్తున్నారు. ఓకేనా? రైట్ అండి, రైట్ అండి శివాని గారు. చూశాను అజయ్ రెడ్డి గారు, మీ టెస్టిమోనియల్స్ కూడా ఇద్దరు చూశాను, కేస్ స్టడీస్ లాగా తీసుకున్నాము. చాలా చక్కగా చెప్పారు. నాకే ఆశ్చర్యం అవుతుంది మరి హేమలత గారు, శ్రీవాణి గారు చెప్పిన విషయాలు వింటుంటే. సార్ మీరు ఇద్దరినే చూశారు సార్, ఒక 2000 మందిని తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళని. నేను ఇన్సులిన్ రోజుకి 35 యూనిట్లు మార్నింగ్, 35 యూనిట్లు ఈవినింగ్, ఇదే హైదరాబాద్లో ఉన్నారు. తీసుకునే వాళ్ళకి 0 ఇన్సులిన్ తెచ్చి ఈరోజు టాబ్లెట్లు కూడా లేకుండా చేయగలిగారు. నల్లగుండే వాళ్ళు తెల్లగా అవుతారా? అట్టని నేను అన్నాను. నల్లగుండే వాళ్ళు తెల్లగా అవుతారు, జుట్టు రాలిపోయిన జుట్టు మొలుస్తుంది, ఇవి నేను చెప్పను సార్. ఇది ఏంటంటే ఇదేమి చేయదు సార్, ఇది శరీరానికి సహకరిస్తుంది, శరీరమే అన్ని చేసుకుంటారు. సో ఉదాహరణకి నేను 2 విషయాలు చెప్పాను సార్. ఒకటి రిమూవ్స్, రెడ్యూస్ చెప్పేసాను ఆల్రెడీ. ఇక రీఛార్జ్, బాడీలో
మనం తిన్నటువంటి ఆహారం శక్తిగా మారుతుందని మనందరికీ తెలుసు. సెల్ లోపల ఉన్నటువంటి మైటోకాండ్రియాల్ అనేది శక్తిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ బాడీలో. ఆ ఫ్యాక్టరీని ఏదైతే మైటోకాండ్రియా ఉందో దాని యొక్క డెన్సిటీని పెరుగుతుందని చెప్పి ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి చెప్పారు. నల్లల్లం సారాన్ని మనం తీసుకున్నప్పుడు బాడీలో మన మైటోకాండ్రియా యొక్క డెన్సిటీ పెరిగి బాడీలో మనం ఒక ఫ్యాక్టరీ చిన్నగా ఉందనుకోండి ఉత్పత్తి తక్కువ ఉంటుంది, ఫ్యాక్టరీ విస్తరిస్తే ఉత్పత్తి పెరుగుతుంది. సేమ్ అదే విధంగా బాడీలో మనకు ఉన్నటువంటి మైటోకాండ్రియా డెన్సిటీ పెరగడం ద్వారా హై ఎనర్జీ లెవెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. తద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. ఎప్పుడైతే బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయో ఆటోమేటిక్గా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడం ద్వారా రేపు పొద్దున బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ శరీరాన్ని దాడి చేయకుండా శరీరమే తనకు తాను ప్రొడక్ట్ చేస్తుంది. ఎస్ సార్, అది దీని ద్వారా జరుగుతుంది. ఇక 4వది ఏంటంటే రీజనరేట్ ద న్యూ సెల్స్. మన శరీరంలో కొత్త సెల్స్ ని పుట్టించడానికి ఉపయోగపడేటటువంటి ఆహారం. అంటే ఇవాళ మన అందరం కూడా ఆహారం తింటున్నామనే భ్రమలో ఉన్నాం సార్. శరీరం కోరుకునే తిండి ఎవరూ పెట్టట్లేదు, కానీ విషయాన్ని తింటున్నాం. ఎస్, అబ్సల్యూట్లీ. ఇవాళ మనం ఒక రైతు, మనందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చాం సార్. విపరీతమైనటువంటి పెస్టిసైడ్స్ ఉన్నాయి. ఉదాహరణకి మనం పొద్దున్నే మార్కెట్లో వెళ్ళి బెండకాయలు తెచ్చాం. బెండ పూత వచ్చిన 3 రోజుల్లో కాయ అవుతుంది సార్. మళ్ళీ 4 రోజుల లోపల కట్ చేయకపోతే అది ముదిరిపోతుంది. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి. మరి రైతు బొంగిపోయిన బెండకాయలను కొనరు, ఎవరు మీరైనా నేనైనా కొనం. కాబట్టి రైతు బతకాలి కాబట్టి తాను ఏదైనా ఒక మంచి ఇంట్రెన్ మందు తెచ్చి కొడతాడు. ఆ పిచికారీ చేసినటువంటి మందు ఏ మందు అయినా కావచ్చు. సో ఈ పెస్టిసైడ్ అనేది ఆ పెస్టిసైడ్ రెసిడ్యూయల్స్ 21 డేస్ పోవు సార్. దీన్ని నియంత్రణ చేయాల్సినటువంటి ప్రభుత్వం వారు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ పురుగు మందుల అవశేషాలు అలానే మన బాడీలోకి వెళ్ళిపోతున్నాయి. ఇది భారతదేశంలో అత్యధిక పురుగు మందులు తింటున్నటువంటి దేశం ఏదంటే భారతదేశం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. సో అదేవిధంగా ఈ బాడీలో పెస్టిసైడ్స్ ఒక పక్క వెళ్తా ఉన్నాయి. అదేవిధంగా భూమి నుంచే మనకు కావాల్సినటువంటి పోషకాలు అందాలి సార్. భూమిని నాశనం చేసాం. ఎక్కువ ఉత్పత్తి రావాలనే పరంపరలో ఇవాళ మనం విపరీతమైనటువంటి ఎరువులు వేయడం వల్ల, సింథటిక్ పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల భూమి అంతా సారాన్ని కోల్పోయింది. మరి జెనెటికల్గా మాడిఫై చేసినటువంటి విత్తనాలు తీసుకొని వాటి నుంచి వచ్చేటటువంటి ఫుడ్ తినడం వల్ల మనుషులు ఈరోజు మగవాడు మగతనాన్ని కోల్పోయాడు. మరి దాని మీద కూడా ఇది న్యాచురల్ లిబిడో బూస్టర్గా పనిచేస్తుంది సార్. సో లిబిడో బూస్టర్ అంటే మనిషిలో ఈ శృంగార కోరికలను పెంచుతుంది, వాళ్ళ సెక్సువల్ పర్ఫార్మెన్స్ని పెంచుతుంది. ఈరోజు అందుకనే ఒక డయాబెటీస్ పేషెంట్ తీసుకుంటే సార్ దానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ఎస్, ఉంది సార్. ఇది న్యాచురల్ లిబిడో బూస్టర్. ఒక మనిషి డయాబెటీస్ వస్తే ఒక 5 ఏళ్ల పాటు టాబ్లెట్లు ఇన్సులిన్ వేసుకుంటే సంసారానికి పనికిరాడు సార్. ఇది నేను చెప్పడం కాదు, ఉన్న వాస్తవాలు. వాడు పాపం ఎవరికి చెప్పుకోకుండా వైగ్రా టాబ్లెట్ల కోసం మన దీని చుట్టూ తిరుగుతూ ఉంటాడు మెడికల్ షాప్. ఇవాళ మనం ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత 1.5 మంత్లో వాళ్ళ పరిస్థితి 60లో ఉన్న వాళ్ళు 20లో ఉన్నటువంటి పరిస్థితి. ఇది చెప్పడం కాదు, ఎవరు డైరెక్ట్గా వచ్చి చెప్పలేదు. ఇవాళ డయాబెటీస్ పూర్తిగా 1 ఇయర్ వాడిన తర్వాత టాబ్లెట్ లేకుండా అయిపోయినా స్టిల్ టుడే దే ఆర్ యూజింగ్. అంటే ఏంటన్నా మీరు అంతా మంచిగా ఉంది కదా, ఇంకెందుకంటే నీకెందుకు రాబోయే ప్యాక్ తెచ్చి ఇచ్చే అని వాడుతున్నటువంటి పరిస్థితి. మీరు చెప్తున్నట్టుగా శృంగార సామర్థ్యం కోసం చాలా మంది కూడా వయగ్రాల చుట్టూ తిరుగుతున్నారు. ఇక కొన్ని నాటు మందులు అంటారు, ఇక్కడ కొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి అనమాట, రీల్స్ కూడా వస్తున్నాయి అనమాట. మా దగ్గర ఈ మెడిసిన్ వాడితే ఎన్ని రోజులు అయిపోతుందని వాటి కోసం చాలా మంది వెంపర్లాడుతున్నారు. అంటే మీ మందు ఎన్ని రోజులు వాడితే వాళ్ళలో ఆ సామర్థ్యం పెరుగుతుంది అంటారు? 1.5 మంత్లోనే ఆ ఫలితాలు వాళ్ళు చూస్తారు సార్. చాలా మంది అదొకటే కాదు సార్, బాడీలో ఇప్పుడు కొంతమంది పిల్లలు కలగకుండా ఉంటారు. ఎందుకు? స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న పిల్లలు కలగరు. ఇది స్పెర్మ్ కౌంట్ని మిలియన్స్లో పెంచేస్తుంది. అది మీరు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వాళ్ళు మాకు ఒకరిని అప్పచెప్పండి, వి విల్ ప్రూవ్ ఇట్. నో మేము అంటే ఐ మీన్ నేను జనరల్ గా అడుగుతున్నాను. లేదు సార్, నేను అంటున్నాను ఎవరైనా కానీ సార్. ఎందుకంటే రకరకాలు ఇప్పుడు వినేవాళ్ళు రకరకాలు అనుకుంటారు. మార్కెట్లో రకరకాల ఉత్పత్తులు వచ్చి కన్ఫ్యూజన్ అనేది ఉంది. ఆ కన్ఫ్యూజన్ నేనేంటంటే సైంటిఫికల్ గా బ్యాక్ ఎండ్ ఉంది. ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఇచ్చినవి ఉన్నాయి, మీరు చూడండి. స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది అనేది ఉంది. ఆ వాటికి సంబంధించిన వివరాలు మీకు పంపిస్తాం. అదేవిధంగా ఈరోజు బోల్డ్ అన్ని మందికి పిల్లలు కలిగారు సార్. ఐవీఎఫ్లు 3 సార్లు 4 సార్లు ట్రై చేసి ఐవీఎఫ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా వెలిసిపోయి ఎక్కడ కూడా ఐవీఎఫ్ సెంటర్లు అంటే ఇంకా ఈ మధ్య నాకు ఒక కేసు వచ్చింది సార్. భార్య భర్తలు ఇద్దరు కూడా సాఫ్ట్వేర్స్ సార్. చూస్తే చూడ చక్కగా ఉన్నారు,
కానీ సంసారం నడవట్లేదు వాళ్ళ మధ్య. ఎలా పిల్లలు కలుగుతారు సార్? అనేక రకాల కారణాలు ఉన్నాయి. పీసీఓడి సమస్యలు ఉండొచ్చు, అదేవిధంగా వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం ఉండొచ్చు. వీటన్నిటి ముందు డిజార్డర్లు పోగొడితే సమస్యలన్నీ పోతాయి సార్ మనకు. ఇవాళ మనం మాట్లాడుతూ మనం లాస్ట్ ఏంది రీజనరేట్ ద న్యూ సెల్స్ అని చెప్పాం. మన బాడీలో 85% సెల్స్ 1 రోజు నుంచి 90 రోజులు లోపు 120 డేస్ లోపల చనిపోతూ ఉంటాయి. ఈ చనిపోయినటువంటి సెల్ స్థానంలో కొత్తవి పుట్టాలంటే మంచి ఆహారం పెట్టాలి. ఆ మంచి ఆహారమే EVR. అంటే నల్ల అల్లం యొక్క సారం ఒక అద్భుతమైనటువంటి ఆహారం మనకి. దీన్ని తీసుకోవడం ద్వారా మన బాడీలో న్యూ సెల్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. ఒక 6 నెలల పాటు మనం వాడుకున్నట్లయితే మీరు ఒక కొత్త మనిషిగా తయారవడానికి ఛాన్స్ ఉంటుంది. పక్కా ఇస్తారు మీరు? దానికి నేను పక్కా చెప్పగలను. అంటే ఏ మనిషికి మనం గ్యారంటీ ఇవ్వడానికి మనం ఉండలేదు. వ్యారంటీ ఏముండదు. బట్ మీరు ఫలితాలు చూస్తారు. ఐ కెనాట్ ఓవర్ క్లెయిమ్, బట్ ఐ విల్ గివ్ ద రిజల్ట్స్. పక్కా. అయితే 1 రోజులో అయిపోతుంది, 2 రోజులు అయిపోతుంది అని నేను అన్నాను. మినిమం ఒక వ్యక్తి ఎన్ని రోజులు వాడాల్సి వస్తుంది సార్? మినిమం 6 మంత్స్ సార్. మినిమం 6 మంత్స్. ఎవరైతే డాక్టర్లు మీరు 1 ఇయర్ పాటు వాడుకోవాలి అని చెప్తారు, లేదా జీవితాంతం వాడాలంటారు చూడండి. ఉదాహరణకి ఏంటి, షుగరు, బీపీ, థైరాయిడ్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, వీటన్నిటికీ లైఫ్ లాంగ్ అంటారు అక్కడ. మేమేమంటాం, అసలు జీవితాంతం మందులు వేసుకోవడం ఎందుకు నాయన? యాక్చువల్ గా మన దగ్గర ఈ ప్రోడక్ట్ అద్భుతంగా రిజల్ట్ ఉంది. సో దానికి థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు రీసెర్చ్ చేశారు. ఇదే నల్లల్లం క్యాప్సూల్ ని 100 మంది డయాబెటీస్ పేషెంట్లకి ఇచ్చి ఆ రీసెర్చ్ ని మనకి స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మీరు గూగుల్లో కొట్టి కూడా చూసుకోవచ్చు. స్కాపస్ అనే మెడికల్ జర్నల్ VR4 రివ్యూ అని కొడితే వస్తుంది. అదే విధంగా వీళ్ళు చేసిన తర్వాత పోలాండ్ లో ఉన్నటువంటి డాక్టర్లకి డౌట్ వచ్చింది, ఇది నల్లల్లంతో డయాబెటీస్ ని ఎట్లా కంట్రోల్ చేయొచ్చు, ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి వాళ్ళు కూడా రీసెర్చ్ చేశారు. వాళ్ళు కూడా ఒక 100 మంది డయాబెటీస్ పేషెంట్లు తీసుకొని, నాన్ డయాబెటిక్ ఒక 100 మందిని తీసుకొని వారి మీద ట్రైల్ వేశారు. వేసి వారు హెర్బా పోలానికా అనే వెబ్సైట్ లో క్లియర్ గా, అది మెడికల్ జర్నల్ అండి, డాక్టర్లందరికీ కూడా సుపరిచితమే, అందులో ప్రచురితమైంది. అవి కూడా మీకు ఇస్తాను ఈరోజు. ఇవన్నీ కూడా సైంటిఫికలీ ప్రూవెన్ అండి. సో నేనేమంటానంటే ఏదో మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ప్రమోట్ చేయడం అని కాదు. నేను కోరుకునేది ఒకటి, సమాజంలో ఉన్నటువంటి ఈనాటి యూత్ అంతా కూడా రేపొద్దున డయాబెటిక్ కాకూడదంటే వాళ్ళు భక్తి భావం పెంచాలి. ఎట్లా అంటే వాడు వారంలో 1 రోజు ఉపవాసం చేస్తే వాడి జీవితంలో షుగర్ రాదు, వాడి జీవితంలో బీపీ రాదు, అదేవిధంగా హార్ట్ సమస్యలు రావు, గట్ ఇష్యూస్ రావు, పీసీఓడి సమస్యలు రావు. వీటన్నిటినీ చేయడానికి అందరూ కూడా, సమాజం అందరూ కూడా ఉపవాసాలని వాళ్ళ భక్తి ఏ దేవుడైతే ఉండొచ్చు అది ఇన్కార్పొరేట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో ఈ దేశాన్ని మనం కాపాడుకోగలం. లేదు అనే మనం ఇట్లే 365 రోజులు తినాలని అనుకుంటే స్కూల్కి వెళ్ళలేనప్పుడే సార్, ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళక ముందే 5 ఏళ్ళకే 40 కేజీలు 30 కేజీలు ఏంటి సార్ దరిద్రం? ఇది మంచిది కాదు. ఈ సమాజం బాగుండాలని ఇవాళ నేను పూర్తిగా వెల్నెస్ ని తీసుకొని భారతదేశం అంతా ప్రచారం చేస్తాను. డిజార్డర్స్ అని అంటున్నారు కదా, అంటే వీటితో బాధపడే వాళ్ళు అలోపతి మెడిసిన్ వాడుతుంటారు డాక్టర్ ప్రికాషన్స్ ప్రకారం. అంటే అవి వాడుతూ వీటిని వాడచ్చా? ఎస్ సార్. ఎంత గ్యాప్ లో వాడాలి? వాటికి వీటికి 15 నిమిషాలు గ్యాప్ ఉంటే చాలు సార్. ఇది ముందు వేసుకోవాలా, అది ముందు వేసుకోవాలా? మీరు ఎట్టేసుకున్న ప్రాబ్లం లేదు సార్. నేను ఇచ్చేది ఆహారం, నా దాని వల్ల ఎటువంటి కాంప్లికేషన్ రాదు, సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. ఎందుకు మీరు అల్లం తింటున్నారు, ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఉందా? నేను నల్లల్లం సారాన్ని ఇస్తాను. కేవలం ఒక సారం మాత్రమే ఉంటుంది, వేరే ఏమి ఉండవు సార్. నల్ల అల్లం సారం మాత్రమే ఉంటుంది. అంతే సార్. ఆటిజం తో బాధపడుతున్న వారికి కూడా ఇట్ మీన్స్ స్పీచ్ థెరపీ ఇప్పించినా కూడా రాలేదు, అలాంటి వ్యక్తి కూడా మాటలు వచ్చాయి అంటున్నారు కదా. 20 మంది పిల్లలకు వచ్చాయి సార్. మరి ఇంతవరకు ఈయన చెప్పింది మనం విన్నాం కదా, జేసీ రెడ్డి గారు చెప్పిన విషయాలు. సరే, ఆటిజం మీద కూడా పని చేస్తుందంటే మాటలు రాని వారికి సైతం మాటలు వచ్చేలా ఇన్ని కోర్సు వాడితే వచ్చే చిన్నపిల్లలు అని ముఖ్యంగా అంటున్నారట. మరి చూద్దాం, ఇది ఇన్ని జబ్బుల మీద పనిచేస్తుంది, అది దాని మీద కూడా పనిచేస్తుందని కాసింత మనం నమ్ముతాం. అయితే ఇది ఎలా వాడాలి, ఇది సామాన్యులకు అందుబాటులో ఉందా అంటే 13,500 రూపాయలు అంటున్నారు. మరి ఎలా ఇది 13,500 రూపాయలు? మరి 6 నెలల పాటు వాడాలి, ఒకవేళ తీసుకుంటే ఎలా వాడాలన్న వివరాలు కూడా తెలుసుకుంటాం. చెప్పండి జేసీ రెడ్డి గారు, దీని బాక్స్లో మొత్తం ఒక డబ్బాలో అంటే 6 బాక్స్ ఇవి ఉంటాయి, అవి క్యాప్సూల్స్. ఒక్కొక్క బాక్స్ లో 50 క్యాప్సూల్స్ ఉంటాయి సార్. అవి ఒక 50 క్యాప్సూల్, ఇందులో 50 క్యాప్సూల్స్. ఇది ఇట్లాంటివి 6 సార్. 6 మనకి 16,200 ఎగ్జాక్ట్ గా. వాళ్ళు కానీ 3 కిట్లు తీసుకుంటే, 3 సెట్లు ఒకేసారి తీసుకుంటే వాళ్ళకి ప్రైస్ తగ్గించి
మనకి ఎంత ఇస్తాం 12,960కి 6 బాటిల్స్ ఇస్తాం. కానీ ఒక బాక్సే తీసుకుంటే 16,000. ఒక బాక్సే తీసుకుంటే 2,700 పడుతుంది సార్. అంటే నేను చెప్పేది ఫుల్ బాక్స్ అది మనం ఒక బాక్స్ పెట్టండి. అవునండి. ఈ బాక్స్ మొత్తం ఒక బాక్స్ దాంట్లో 16,200 సార్. ఇది 16,200. దాంట్లో ఎన్ని ఉంటాయి? అలాంటివి ఇలాంటివి 6 ఉంటాయి సార్. ఇలాంటివి 6 ఉంటాయి దాంట్లో. ఎస్ సార్. ఆ కాస్ట్ ఎంత? 16,200 రూపాయలు. ఓకే. అదే ఒక్కసారిగా అలాంటివి 3 కొంటే మీకు 12,960 రూపాయలకే ఇస్తాం. ఒక్కొక్క బాక్స్ 12,960 అంటే 38,880 రూపాయలు వస్తుంది. ఓకే. కానీ ఒక్కటే దాంట్లో అలాంటి మెడిసిన్ ఒక డబ్బా మీరు ట్రై చేయాలంటే 2,700 పడుతుంది సార్. 2,700. ఇలా మీరు ప్యాక్ రూపంలో కొనుక్కుంటే మీకు కేవలం 2,220 రూపాయలకే వస్తుంది. ఎలా యూస్ చేయాలి, ఎలా వాడాలి దాన్ని? సో దీన్ని మనము ఉదయం 1 సాయంత్రం 1 వాడాలి సార్. ఫస్ట్ 3 రోజులు. మొదటి 3 రోజులు బాడీకి మనము ఈ ఫుడ్ ఈ ఆహారాన్ని మనం అలవాటు చేయాలి. ఉదయం 1 సాయంత్రం 1 మీరు వేసుకుంటున్నటువంటి టాబ్లెట్ తో కలిపి వేసుకోండి. అది ఆపమని మేము అనట్లేదు. దాంతో పాటు ఇది ఒక 15 మినిట్స్ తర్వాత మీరు వేసుకోవచ్చు. షుగరు, బీపీ, థైరాయిడ్ అంటే షుగరు, బీపీ, గ్యాస్ట్రైటిస్ ముఖ్యంగా ఈ 3 జబ్బులు ఉన్న వాళ్ళు తినిన తర్వాత వేసుకోవాలి. మిగిలినటువంటి వాళ్ళు తినక ముందు వేసుకోవాలి. సో మొదటి 3 రోజులు ఉదయం 1 సాయంత్రం 1 ఒక గ్లాస్ వాటర్ లో కలుపుకొని తాగడం. ఓకేనా సార్? తర్వాత కలుపుకొని తాగడం ఏంటి? క్యాప్సూల్ గా మింగచ్చు సార్. మంచి రిజల్ట్స్ ఎఫెక్టివ్ గా ఉండాలంటే లాలాజలంతో కలిపి తీసుకున్నప్పుడు మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గోరువెచ్చని వాటర్ లో మామూలు వాటర్ అయినా కలుగుతుందా మళ్ళీ ఈజీగా? క్యాప్సూల్ కూడా అది ఏంటంటే సార్ వెజిటేబుల్ ఆయిల్ ఫ్రూట్ తో తయారైంది. మీరు ఆ క్యాప్సూల్ జెల్టిన్ మీరు తీసి వాటర్ ఒక చుక్కేస్తే 2 నిమిషాల్లో కరిగిపోతుంది. సో అది కూడా హెల్తీ. వాటర్ తీసుకోవాలి క్వాంటిటీ? ఒక గ్లాస్ వాటర్ సార్. అంటే గ్లాస్ అంటే ఇంత పెద్దది ఉంటుంది? మామూలు గ్లాసే సార్. వాటర్ తాగే గ్లాస్ ఉంటది కదా, దాంట్లో తీసుకోండి. ఒక 50 ml కావచ్చు, 100 ml కావచ్చు, నో ప్రాబ్లం. అందులో ఈ క్యాప్సూల్ ఓపెన్ చేసి పౌడర్ అందులో వేసేసి ఈవెన్ క్యాప్సూల్ డొప్పు దాని అయితే ఇది కూడా జెల్టిన్ కూడా దానిలో వేసినా కరుగుతుంది. వద్దు అనుకుంటే వాటిని అలా పెట్టుకొని ఒక 25-30 అయిన తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. మంచి గ్లో వస్తుంది. సో దీన్ని అలా ఫస్ట్ ఒకటి వాడతాం. క్యాప్సూల్ అలాగే వేయకూడదా? వేయచ్చు. వేస్తే కొంచెం టైం తీసుకుంటది. ఒక 3-4 నిమిషాలు పడుతుంది కరగడానికి. మీరు తీసేసి పౌడర్ వేస్తే ఈజీగా డిజాల్వ్ అయిపోతుంది. 2 minutes లో అవుతుంది. కూర్చొని నింపాదిగా తాగండి. ఎట్లా మనం టీనో కాఫీనో ఎలా తాగుతారో ఆ రకంగా సిప్ బై సిప్ తాగడం వల్ల లాలాజలంతో అది మల్టిప్లై అయ్యి ఎక్కువ ఫాస్ట్ గా పనిచేస్తుంది. సో కొంతమంది బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లు ఉంటారు, పక్షవాతం వాళ్ళు. పాపం వాళ్ళు ఇప్పి చేయలేరు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా వేసేసుకోమని. పక్షపాతము బ్రెయిన్ స్ట్రోక్ మీద సుమారు ఒక 2,000 మందికి పైగా మాట పడిపోయినటువంటి వాళ్ళు. లెఫ్ట్ బ్రెయిన్ లో స్ట్రోక్ వచ్చింది అనుకోండి సార్, లెఫ్ట్ బ్రెయిన్ లో కానీ క్లాట్ అయితే మాట రాదండి వాళ్ళకి, సరిగ్గా మాట్లాడలేరు, నత్తిగా ఉంటది. బ్రెయిన్ ట్యూమర్స్ పనిచేస్తుందా? బ్రెయిన్ ట్యూమర్స్ కరిగిపోయినవి కూడా మా దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి సార్. విత్ వీడియోస్ తో నెక్స్ట్ టైం అందరినీ పట్టుకొచ్చి లైవ్ లో కూర్చొని పెడతాం తమకు కానీ అవకాశం ఇస్తే సార్. సో బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లు అట్లాంటి వాళ్ళు విప్పుకోలేరు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా మింగేమంటాము. మిగిలిన వాళ్ళు ముఖ్యంగా వీరు ఉంటారు కదా సార్, మనకి CKD పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు నీళ్ళు ఎక్కువ తాగకూడదు సార్. కాబట్టి మనం ఏం చేస్తామంటే క్యాప్సూల్ ఓపెన్ చేసి 4 కింద పోసుకోమంటాం, కరిగిపోతుంది సార్. సో అట్లా మనము ఇప్పటి వరకు CKD పేషెంట్లకు కూడా ఇచ్చాం. ఫస్ట్ 3 రోజులు 1, 4వ రోజు 5వ రోజు 6వ రోజు ఉదయం 2 సాయంత్రం 2, వారం తర్వాత బాడీ వెయిట్ ప్రకారం మనం ఇస్తాం. ఇది ఆహారం కాబట్టి మనం 60 కేజీలు ఉన్నారనుకోండి, సపోజ్ నేను ఒక 60 కేజీలు బరువు ఉన్నాను, ప్రతి 10 కేజీలకి ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. 4 రోజుల తర్వాత 4 రోజులు కదా సార్. ఫస్ట్ 3 రోజులేమో 1, 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు అంటే 1 వీక్ వరకు 2 అయిపోయింది. 1 వీక్ తర్వాత మనం అకార్డింగ్ టు బాడీ వెయిట్ 60 కేజీలు ఉన్న వ్యక్తి 6 వేసుకోమంటాం. ఆ 6ని 3 పూట్లుగా డివైడ్ చేస్తాం. ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం 2. కొంతమంది క్యాప్సూల్ వేసుకోవడం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కొంత ఇబ్బంది అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఉదయం 3, సాయంత్రం 3 అయినా వేసుకోవచ్చు. వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు వాడుకోవచ్చు. వాటర్ బాగా తాగాలి. దీన్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 4 లీటర్ల వాటర్ తాగాల్సిందే. ఎందుకంటే బాడీ క్లెన్జింగ్ జరుగుతుంది కాబట్టి తీసుకోవాలి. వాటర్ సరిగ్గా తీసుకోలేదనుకోండి టాయిలెట్ రాదు, టైట్ అవుతుంది. సో అందుకని మనం ఖచ్చితంగా క్లెన్జింగ్ జరుగుతుంది కాబట్టి తగినంత వాటర్ని తీసుకోవాలి. బాడీలో వాటర్ ఇప్పుడు వింటర్ ఈ సీజన్ లో తక్కువ వాటర్ తీసుకుంటారు. దీన్ని తీసుకొని తక్కువ వాటర్ తీసుకుంటే టాయిలెట్ టైట్ అవుతుంది. సో అందుకని
తగినంత కాన్స్టిపేషన్ వచ్చేస్తుంది. ఎస్, కాన్స్టిపేషన్ కంపల్సరీ వస్తుంది. ఓకే, కాబట్టి అందుకనే మనం మంచిగా వాటర్ తీసుకుంటే ఆ ప్రాబ్లం కూడా ఉండదు. మొత్తం మీద ఒక సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది. ఎక్కడో థాయిలాండ్ అడవుల్లో, థాయిలాండ్ భూముల్లో ఒక అమృతం లాంటి నల్ల అల్లాన్ని భారతదేశానికి తీసుకొచ్చి ఇక్కడ ఎంతోమంది రోగాలతో, జబ్బులతో, రుగ్మతలతో బాధపడుతున్న వారికి ఒక అమృతంలా పనిచేస్తుందని చెప్తున్నారు జేసీ రెడ్డి గారు. మరి చూద్దాం భవిష్యత్తులో ఇంకా ఎలాంటి మార్పులను తీసుకొస్తుంది నల్ల అల్లం అనేది. ఇంత సైన్స్ పెరుగుతున్నప్పటికీ కూడా దానికి పార్లర్గా ఇలాంటివి ఎన్నో వస్తున్నాయి. మరి చూద్దాం, ఇంకా ఆలస్యం ఎందుకు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు వాడేవారు కూడా వాడచ్చు. రోగ నివారణ కోసరము ఆరోగ్యంగా ఉండడానికి, ప్రతిరోజు కూడా ఆరోగ్యంగా ఉండడానికి నల్ల అల్లం వాడితే బాగుందని చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. మనం చిన్న రిక్వెస్ట్ సార్, మనం టెక్నాలజీ పెరిగింది, అధునాతంగా వెళ్తున్నాము, శస్త్ర సాంకేతిక రంగంలో, వైద్య రంగంలో మనం ముందుకు వెళ్తున్నామని మీరు అన్నారు సార్. నేను ఒక్క మాటతో కన్క్లూడ్ చేస్తాను సార్. సార్, మనం, మీరు, నేను అందరం చదువుకున్నాం, కాలేజీలకు వెళ్ళాం, స్కూల్కి వెళ్ళాం. ఆ రోజు మన తల్లిదండ్రులు పెట్టినటువంటి తిండితో మనం తిని స్కూల్కి వెళ్ళాం సార్. ఆ రోజు మన క్లాస్మేట్స్ ఎవరికైనా స్పెట్స్ పెట్టుకొని సైట్ వచ్చిందని క్లాసులకి ఎవరైనా వచ్చారా సార్? లేదు, తక్కువ, చాలా అరుదు, చాలా అరుదు. ఈ రోజు స్కూల్కి వెళ్ళక ముందే, ఈ రోజు ఇంత టెక్నాలజీ వచ్చింది, రోజు మంచి ఫుడ్ పెడుతున్నాం, కానీ స్కూల్కి వెళ్ళక ముందే సోడా బుడ్డీలు వచ్చాయి. ఈ రోజు తల్లిదండ్రులు దాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా సార్? అదే కాదు సార్, ఆనాడు మా అమ్మకు కానీ మా అమ్మమ్మకు కానీ థైరాయిడ్ లేదు, కానీ మా భార్యకు కానీ లేకపోతే నా పిల్లలకు కానీ సరైనటువంటి విధానంలో నేను కానీ ఫుడ్ పెట్టకపోతే రేపు వారికి థైరాయిడ్ వచ్చే పరిస్థితి. ఆనాడు ఎందుకు లేదు, ఈ రోజు ఎందుకు వచ్చింది? ఆనాడు ఇంతమంది షుగర్ పేషెంట్లు లేరు, ఈ రోజు ఇంతమందికి వచ్చింది. దీని అంతటికి కారణం అంతా మనం తినే ఆహారంలో లోపం ఉంది. టెక్నాలజీ పెరిగిందని మనం ఇష్టం వచ్చినట్టు టెక్నాలజీకి అలవాటు పడిపోవడం వల్ల రాత్రి పడుకోవాల్సిన సమయంలో పడుకోవట్లేదు మనిషి అనేవాడు. ఈ రీల్స్ చూడడం, రకరకాల ఇది చూసుకుంటూ అర్ధరాత్రి అపరాత్రి వరకు నిద్రపోకపోవడం వల్ల లైఫ్ స్టైల్ అనేది మొత్తం దెబ్బతినింది సార్. ఇంకా 100 ఏళ్ళైనా షుగర్కి మందు వస్తుంది అనేది భ్రమ వదిలేయండి సార్. షుగర్ తింటే వస్తుంది సార్, ఒంట్లో పుట్టదు. మరి తింటే వచ్చేదాన్ని టాబ్లెట్లతో మనం ఎట్లా తగ్గిస్తాం? ఆనాడు మన తండ్రితోనూ మన తాతతోనూ మన పోలికేంటి? వారు వ్యవసాయం చేశారు, వారు ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటే హై ఎనర్జీ వాళ్ళకు అవసరం. జేసీ రెడ్డి అనే నేను మాటలు చెప్తాను, మరి నేను ఎంత తినాలో అంత తినాలి. ఇప్పుడు షుగర్ కాదు సార్ సమస్య, బాడీలో ఇన్సులిన్ పెంచడమే సమస్య అయిపోయింది. ఇన్సులిన్ డేంజరస్ కానీ షుగర్ కాదు సార్. షుగర్ అనేది కేవలం సిమ్టమ్ మాత్రమే. ఈ రోజు ఉన్నటువంటి వైద్య విధానంలో సిమ్టమ్స్ను మాత్రమే అడ్రస్ చేస్తున్నారు, అంటే లక్షణాలు బట్టి వైద్యం చేస్తున్నారు. దాని రూట్ కాజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోడ్డు మీద వెళ్తా ఉన్నాను సార్, ఏదో తగిలి పడిపోయాను, దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలడం వల్ల మరుసటి రోజు నాకు జ్వరం వచ్చింది సార్. ఇప్పుడు నేను జ్వరానికి టాబ్లెట్ వేస్తే పర్మనెంట్ సొల్యూషన్ కాదు, నాకు ఆ మోకాలికి ఏదైతే దెబ్బ తగిలిందో దానికి ఇచ్చేయాలి. ఇవాళ కూడా షుగర్ కాదు సమస్య సార్, ఇన్సులిన్ సమస్య. బాడీలో ఇన్సులిన్ని ఇండైరెక్ట్ గా పెంచుతున్నారు. మీరు టాబ్లెట్ వేస్తే అది ప్యాంక్రియాస్కి పోయి ఓవర్లోడ్ ఇన్సులిన్ పెంచుతా ఉంది. ఈ ఇన్సులిన్ పెరిగితే మోస్ట్ డేంజరస్ ఏంటంటే సార్, మన బాడీలో ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది. సో ఇన్సులిన్ అనేది ఫ్యాట్ డిపాజిట్ చేసేటటువంటి హార్మోన్. అది ఇంకో విధంగా చెప్పాలంటే ఫ్యాట్ హార్మోన్ అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ జేసీ రెడ్డి గారు. మీరు చెప్పినట్టు ఒక మంచి ఔషధాన్ని అయితే అందరికి పరిచయం చేస్తున్నారు. ఇంకా ముందుకి కూడా ఈ ఔషధము ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది, ఎన్ని సంచలనాలకు దారి తీస్తుంది అనేది కూడా వేచి చూద్దాం. సంచలనం కాకపోయినా పర్వాలేదు సార్, నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తే అదే 10,000. అందుకనే మిమ్మల్ని మాట రాని వారికి మాట వచ్చిందంటే ఒక సంచలనం, ఒక రికార్డ్ అది. ఇంకా భవిష్యత్తులో ఎలాంటివి చూడబోతాం ఈ నల్ల అల్లం అనే ఒక ఔషధాన్ని వాడడం వల్ల అనేది కూడా మనం వేచి చూద్దాం. అంతవరకు థ్యాంక్ యూ జేసీ రెడ్డి గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మాకు అవకాశం ఇచ్చి దీన్ని 10 మందికి చేర్చాలనేటటువంటి సదుద్దేశంతో మేము ఒక 3 నెలలుగా మిమ్మల్ని అడిగాం. మీరు పెద్ద మనసు చేసుకుని మాకు అవకాశం ఇప్పించారు. డెఫినెట్గా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తేందుకు మీ వంతు కూడా సహకరించాలని, ఉన్నటువంటి వాస్తవాలను జనాలకు తెలియజేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, నమస్తే అండి.